ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ, ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారో, వీక్షిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. నా ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు మనకు వారి ధ్యాన జ్ఞాన అనుభవాన్ని మనకు అందివ్వడానికి సిద్ధంగా ఉన్నారు గోరంట్ల నుండి వట్టి సూర్యనారాయణ గారు. సో వారి గురించి నాకు కొంత తెలుసు. మరి వారి అనుభవ జ్ఞానం అంటూ నేను కూడా ఎక్కువగా వినలేదు, ఒక్కసారి విన్నాను. మీతో పాటుగానే నేను కూడా ఇప్పుడు మరి వినాలి. సో ఆ జ్ఞానాన్ని నేను కూడా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని అనుకొని, సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఓకే, సో ఇన్వైట్ చేసేస్తుందా? సో సూర్యనారాయణ గారు నమస్తే అండి. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు స్వాగతం. మీ మాటలు వినపడలేదండి. నా మాటలు వినిపించట్లేదా నాన్న? మీకు వినిపించలేదంట. కాల్ వస్తుంది. నాకు నాన్న ఇప్పుడు వినిపిస్తుందా మీకు? మాట్లాడు. నాన్న వినిపిస్తుందా మీకు ఇప్పుడు? ఓకేనా? వినిపిస్తుందా? శంకర్, అక్కడ బ్లూటూత్ కి కనెక్ట్ చేసింది కదా, సో అక్కడ కనెక్షన్ తీసేయండి. బ్లూటూత్ కనెక్షన్ ఇదైనా కూడా సరిగ్గా రాదు. వినిపించలేదక్క. మీకు వినిపిస్తుందా? మీకు నాన్నకి వినిపించట్లేదా? నాన్నకి వినిపించలే, నా ఫోన్ లో వినిపించలే. అయితే నీ ఫోన్ నాన్నకి ఇచ్చేసేయి ప్రస్తుతానికి ఫస్ట్. నా ఫోన్ వినిపించలేదు. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నది నాన్నకి ఇచ్చేసేయండి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి సూర్యనారాయణ గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. అలియాస్ మేమంతా కూడా నాన్నగారు అనే పిలుస్తూ ఉంటాము, సో అలాగే సంబోధిస్తూ ఉంటాను నేను కూడా. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం. వెల్కమ్ నాన్న, మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. థ్యాంక్ యూ. మొదలు పెడదామా? అలాగే. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి, అక్కడ ఉన్నటువంటి నా ధ్యాన మిత్రులు మరియు నా ధ్యాన గురువులు మరియు ధ్యాన యోగీశ్వరులు, నా ఆత్మ బంధువులైన వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామం. అలాగే అచేతన అవస్థలో ఉన్న మనలని చైతన్యవంతులుగా మార్చిన చైతన్యమూర్తి భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఎంతో అందాన్ని ఆనందాన్ని పంచుతున్న ప్రకృతి మాతకు, గోమాతకు, భూమాతకు, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సూర్యనారాయణ. నేను 6/9/1958 సంవత్సరంలో వంకరకుంట అనే గ్రామములో జన్మను తీసుకున్నాను. మా తల్లిదండ్రులు కీర్తికేటుడు శ్రీమతి వట్టి లీలావతమ్మ, శ్రీ వట్టి శివానందమ్మ గారి 4వ సంతానంగా భూమి మీదకి వచ్చారు. మా కుటుంబం చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి కుటుంబమే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పోయినటువంటి శ్రీ 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 సిద్ధగంగానంద మహర్షుల వారి ప్రథమ శిష్యులు. మా పినతండ్రి గారు హఠయోగి. ఆ సావాసంతో నేను ఇందులోకి వచ్చినానో ఏమో నాకు తెలియదు, కానీ
నాకు ధ్యానం పరిచయం చేసినటువంటి వ్యక్తి నా మేనల్లుడు, నాకన్నా 28 సంవత్సరముల వయసులో చిన్నవాడు విష్ణువర్ధన్. వాడి దగ్గర నుంచి నేను ధ్యానం తెలుసుకున్నాను. రావడానికి ఒకే ఒక కారణం, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. ఆ సమయంలో నాకు ఇది అందించాడు మా అల్లుడు, మేనల్లుడు, నా పిల్లల కుమారుడు. ఆ బ్యాక్ పెయిన్ పోగొట్టుకోవడానికి ఎలా పోతుంది, ఏమి కథ అని సందిగ్ధాలు ఉంటాయి కదా అందరికీ. అలాగే చూశాను 7 రోజులు. 7 రోజుల లోపల నా బ్యాక్ పెయిన్ పోయింది. కానీ పోయింది అని ఎవరికి చెప్పనండి. ఎందుకంటే పోయిండే వస్తువు మళ్ళీ రావచ్చు, అదృష్టం అనేది ఉంటే పోయిండే దొరకచ్చు. 7 రోజుల లోపల నా బ్యాక్ పెయిన్ నాశనం చేసుకున్నాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్, ఇంకేమీ కాదండి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ధ్యాన సాధనలోనే ఉన్నాము. నాకు తెలిసి కనీసం అంటే ఒక 1000 నుంచి 1200 క్లాసులు చేశాను. అనంతపూర్ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు, తెలంగాణలో 5 జిల్లాలు, కర్ణాటక, బళ్ళారి, బాగేపల్లి అక్కడ కూడా చేశాను. నా శక్తి వంచన లేకుండా కూడా నేను చేశాను. ఇప్పటికీ చేస్తున్నాను కూడా. నిన్ననే పాకాల, త్రినేత్ర పిరమిడ్ ఇవన్నీ తిరుక్కొని వచ్చి ఇంటికి వచ్చాను. అప్పుడు చెప్పాడు, రేపంట క్లాస్ చేస్తావా? అక్క చెప్పి ఇందు ముందు అక్క అడుగుతుంది చేస్తావని. రా, అమ్మాయిని చూడక చాలా రోజులు అయింది, అమ్మాయిని చూడక క్లాస్ చేద్దాం రా అని చెప్పండి అని చేస్తున్నాను. ఇంకా ధ్యానం గురించి చెప్పాలి అంటే ఏమీ లేదమ్మా చెప్పడానికి. అంతా తెలుసుకోవడమే. ధ్యానం గురించి చెప్పేదానికి ఎవరి దగ్గర ఏమీ లేదు. ఎవరేం చెప్పినా కూడా ఏం చెప్తారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. లేదంటే శ్వాస మీద ధ్యాసతో ఆలోచన రహిత స్థితిలో ఉండడం ధ్యానం. కానీ నేను తెలుసుకున్నది ధ్యానం అంటే ఊరకనే ఉండడము, అంటే ఇంకేమీ లేదు. ఊరికే ఉండేదంటే మనంతకు మనము ఊరకనే ఉంటే మనలోనికి మనం ప్రవేశిస్తాం, వేరే ధ్యాస లేకుండా. అది ఊరకనే ఉండడమే ధ్యానం నేను తెలుసుకున్నాను. ఇంకొక విషయం, ధ్యానం అంటే సమూహంలో ఏకాంతము కావడము ధ్యానం. బాహ్యంగా ఆలోచన చేస్తే కొంతమంది మనము కడతాలు చూస్తుంటాం, కొన్ని వేల మంది కూర్చుంటే కొంతమంది ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. ఎలా ఉంటారో వాళ్ళు ఆ సమూహాన్ని గుర్తిరగకుండా వాళ్ళలో వాళ్ళు లీనమైపోతుంది. అలాగే మన అంతరములో ఉన్నటువంటి సమూహంతో ఏకం మనం పక్కన ఉండాలి. మన అంతరంగంలో ఉన్నాయి చూడండి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు 6, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఈ 4. ఈ 4ంటితో దూరంగా ఉండడమే, ఏకాంతంగా ఉండడమే ధ్యానం. ఇంకా ఏమీ లేదండి ధ్యానం అంటే. దాంట్లోకి ఉండాలంటే ఏం చేయాలి? మనము సాధన చెయ్యాలి. అసలు సాధన అంటే ఏంటో తెలుసా? మామూలుగా సాధన అంటే ఏమంటారంటే ప్రాక్టీస్ అంటారు. అసలైన నిర్వచనం ఏమిటి అంటే, సాధన అన్న 3 అక్షరాలలో ధా తీసేస్తే ఏం మిగులుతుంది? సాన మిగులుతుంది. సాన పట్టడం. ఏమిటి సాన పట్టాలి మనం? ఇంటిలోకి కావాలంటే కత్తిపీట ఏం దొరక. ఎప్పుడైతే మనసును సాన పడితే మనసు ఏమవుతుందండి? ఆత్మలో లీనమవుతుంది. ఆత్మ మనసు రెండు ఒకటే. బహిర్ముఖమైతే మనసు వాయిస్ లో వినిపిస్తుంది నాన్న కదా. వస్తుంది. గురువు గారు కర్తాలకు వచ్చి ఏం తెలుసుకున్నావు అంటే, కూర్చోవడం తెలుసుకున్నాము అని చెప్పండి రా అన్నాడు. అంతేగా చెప్పిండేది. జన్మరాహిత్యం కావాలని మనం ఇందులోకి వచ్చాం. మనం జన్మరాహిత్యం ఏ విధంగా అవుతుంది? జన్మరాహిత్యం ఊరకనే అవుతుందా? మనం ఊరకనే కూర్చుంటే ఏమేమో చేస్తుంటే ఎట్టెట్నో మాట్లాడుతుంటే అవుతుందా? కాదండి. 2 అక్షరాల బాగా వినండి మేడం, అందరికీ చెప్పండి. 2 అక్షరాల ధ్యానం, 2 గంటల ధ్యానం, రోజు చెయ్యాలి ధ్యానం, పొందాలి జన్మరాహిత్యం. చూడండి, 2 అక్షరాలండి ధ్యానం. ఎంతసేపు చేయాలి? 2 గంటలు చాలండి. 2 గంటలు ఆలోచన రహిత స్థితిలో మనం కూర్చున్నామంటే జన్మరాహిత్యం ఎందుకు కాదు? జన్మరాహిత్యం, జన్మ రాకుండాలంటే మన కర్మలు సరిగా ఉండాలి. మనం చేసే కర్మలు బాగుండాలి. ఆ కర్మలు ఏ కర్మలు చేయాలి? ఏ కర్మ అయితే కర్మ రాహిత్యానికి దారి తీస్తుందో, ఏ కర్మ చేస్తే మనము కర్మ రాహిత్యం లేకుండా పోతుందో ఆ కర్మ యొక్క ప్రమాణమే కర్మయోగము అని రమణ మహర్షుల వారు చెప్పారు. ఏ కర్మ అయితే చేస్తే కర్మ రాహిత్యం ఉండదో, ఇంకా కర్మ నాశనం అయిపోతుందో ఆ కర్మ చేయాలి అన్నాడు. ఏ కర్మలు ఉన్నాయి? సత్కర్మ ఉంది, దుష్కర్మ ఉంది, నిష్కామ కర్మ ఉంది.
సత్కర్మలు చేస్తే మనం పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, దాంట్లో తప్పు లేదు. దుష్కర్మలు చేస్తే నీచలోకాలకు వెళ్ళొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ నిష్కామ కర్మ చేస్తే కర్మ రాహిత్యము జరుగుతుంది. ఎప్పుడైతే నిష్కామ కర్మ చేసి కర్మ రాహిత్యము జరిగిందో ఈ జన్మ లేదు. ఉందండి జన్మ కావాలి మళ్ళీ మనకు? లేదండి, మనకు అక్కర్లేదు ఇంకా ఈ జన్మ. ఇది ఆఖరి జన్మే, ఇది ఆఖరి జన్మయే. మనందరము ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాం. పత్రిజీ గారి ఆశయాన్ని నెరవేర్చడానికి పూనుకున్నాం మనం. ఇందులో కూడా ఉందండి, ఒకటి కోరిక, ఒకటి ఆశ, ఒకటి ఆశయం. కోరిక ఎన్నటికీ తీరదండి. ఒక కోరిక పోతే ఒక కోరిక, ఒక కోరిక పోతే ఒక కోరిక వస్తూనే ఉంటాయి, తీరవండి కోరిక. ఇంకా ఆశ, మన శ్వాస ఉన్నంత వరకు ఆశ ఉంటుంది. శ్వాస పోయినా కూడా నెరవేరుస్తున్నారే గురూజీ గారి ఆజ్ఞ. గురూజీ గారు చెప్పినటువంటి దాన్ని మనం పాటిస్తూ ఆయన ఆశయాన్ని నెరవేరుస్తున్నామే. మనందరము నిజంగా జూనియర్ పత్రిజీలండి, మనందరము కూడా. ఆయన సీనియర్ పత్రిజీ, మనం జూనియర్ పత్రిజీలు. ఆయన ఇంకొక మాట చెప్పారండి, పత్రిజీ గారు మాటలు చెప్పుకుందాం. మనమే దేవుళ్ళమరా అన్నారు. ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్ముతున్నారా? నమ్మలేదు. దేవుడు ఎక్కడనుచు దేవులాడక నేల దేవుడుండు తనదు దేకమందే. దేవుడు తానయ్యు దేవుని వెదుకుట తన్నుతా వెదుకుట కాదు. వినుము భారత వీరసుతుడా అని చెప్పని భగవాన్ సత్యసాయి బాబా అని చెప్పారండి. దేవుడు 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 అంటున్నాం. ఎవరు దేవుడు? ఎంత దేవులాడినా దొరకని వాడే దేవుడు. ఎంతో ఎదుకున్న ఎవరికైనా కనపడ్డాడా దేవుడు? ఎవరు చూడలేదు. కనపడి అతను ఒక్కసారి చూస్తే మన కళ్ళు ఉంటాయా? ఇంకా లేవండి. మన దివ్య చట్టువుతో మన గురువు గారు చెప్పినటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తే ఆ దేవుళ్ళమే మనం అవుతాం. ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మల వారు కూడా చెప్పారు. పూజ కోటి సమో స్తోత్రం అని ఆ శ్లోకంలో చెప్పారు. పూజ కోటి సమో స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపక, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమో లయ. ఏం చెప్పాడండి? ఎంత సులభంగా చెప్పారో, కానీ నిగూఢంగా చెప్పారు. ఇప్పుడు కోటి పూజలు చెయ్యాలి అంటే మన ఆయుష్ ఎన్ని రోజులండి? 43,200 రోజులు మాత్రమే బ్రతకాలి. 43,200 బ్రతికే మనము కోటి పూజలు చేయగలమా? చెయ్యలేమండి. 400 జన్మలు తీసుకోవాలండి. కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి మార్గమే చెప్తాం. 400 జన్మలు. స్తోత్రం చేస్తున్నామంటే ఏదో అతన్ని కీర్తించడం, ఏదో లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఏదో కీర్తిస్తూ ఉంటాం. 300 జన్మలు. జపం ఏదో ఒక నామాన్ని, ఏదో ఒక రూపాన్ని, నామ శ్రీరామ్ 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 అనుకుంటే 200 జన్మలు పడతాయి. మరి ధ్యానం చేస్తే 100 జన్మలు కావాలండి. ఇప్పుడు గత 100 జన్మల నుంచి మనము ధ్యానం చేస్తున్నాము కాబట్టే ఆఖరి జన్మను చేసుకోవడానికి మనందరము కలిసి ఆ జన్మలు 100 జన్మలు కూడా అక్కరలేదురా, లయం కండి ఒక్కసారి అని. మనం చేసే ధ్యానంలో మనము లీనమైపోతే, లయమైపోతే అదే మోక్షము అన్నారు. మోక్షం అంటే ఎక్కడైనా ఉందా? అంతరిక్షంలోనికే వెళ్తున్నారు ఇప్పుడు. అంతరిక్షంలోకి వెళ్ళే వాళ్ళు మోక్షము ఒక స్థానంలో ఉందంటే అక్కడికి వెళ్ళరామా? లేదు, అక్కడ లేదు. ఆ మోక్షం మనలోనే ఉంది. ఎప్పుడు ఆనందంగా ఉండడమే మోక్షము. అది కావాలి అంటే మోహ క్షయము కావాలి. మనలో ఉన్నటువంటి మోహాలన్నీ క్షీణించిపోతే అదే ఆనందంగా ఉంటామండి. ఎప్పుడు ఆనందంగా ఉంటామండి. ఆనందంగా ఉండడమే ఆనందలోకం, అదే మోక్షలోకం. ఎంత సులభంగా చెప్పారు. అదే దానికే పూజ చేస్తున్నామండి. పూజ చేస్తే మనకి ఏమనిపిస్తుందండి? అక్కడ ఒక రూపం కనపడుతుందండి, ఒక రూపం అనిపిస్తుంది మనకు. ఏదైనా కానీ కృష్ణుడు, విష్ణుడు, వెంకటరామ పత్రిజీ గారి దగ్గరనే పూజ చేయాలనుకున్నాం మనం. పత్రిజీ సహస్రనామాలు రాస్తామండి. ఓం పత్రిజీ ఆయ నమః, ఓం రమణాయ నమః, ఇట్లా మనం చేస్తామండి. వేసుకుంటే అప్పుడు ఏం కనపడుతుంది మనకు? పత్రిజీ గారి రూపం కనపడుతుంది. స్తోత్రం అంతే కదండి. స్తోత్రం చేసామనుకోండి, పత్రిజీ గారు అట్లోటోడు ఇట్లటోడు మాకు ధ్యానం నేర్పించినాడు, మా గురువు గారు అట్లా ఇట్లా మనం అనుకుంటుంటాం. స్తోత్రంకి పొగుడుతున్నాం. పత్రిజీ గారు పొగుడుతుంటే పత్రిజీ గారు గుణగణాలు తెలుస్తాయి మనకు. అవునా కాదు? అది స్తోత్రం. జపం, పత్రిజీ గారి నామ జపం చేస్తుంటే పత్రిజీ నేనేనేమో అని అనిపిస్తుంది మనకు. అదే లయమయ్యామనుకోండి,
నయమైతే నేనే పత్రిజీ గుండె మీద చేసుకొని చెప్తాం, నేనే పత్రిజీ అంటాం. ఆ రోజు నవంబర్ 11, 1947 సంవత్సరంలో ఒక్కడగా పుట్టాడు పత్రిజీగా. అవునా కాదండి? ఈ రోజు ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఒక పత్రిజీనే. ఎగ్జాక్ట్లీ పత్రిజీ గారే ఎంత గొప్పగా ఇచ్చారండి మనకు సందేశం గురువు గారు. అవునా కాదు? ఇటువంటి ధ్యానము నుంచి మనము పక్కకు మళ్ళడము సబబా? ఒకటి నా మాట ఎవరైనా కానిలేండి, అది సబబు కాదండి. ఎంతో సున్నితమైనది, సులభమైనటువంటి మార్గాన్ని మనకు ఇచ్చాడు పత్రిజీ గారు. ఇంకా నెక్స్ట్ ధ్యానమే ఎందుకు చేయాలి? ధ్యానం చేస్తే ఏమొస్తుంది? ఒకటే ధ్యానం చేస్తుంది ఏమొస్తుంది? ధ్యానం చేస్తే ఏమీ రాదండి. మనలో ఉన్నవి పోతాయండి. మనతో ఉన్నది గట్టిపడుతుందండి, బలపడుతుందండి. మనలో ఏమున్నాయండి? అరిషడ్ వర్గాలు ఉన్నాయి, అంతరేంద్రియాలు ఉన్నాయి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యం 4, మనసు బుద్ధి చిత్తము అహంకారం అన్న 4. ఈ 4 వెళ్ళిపోతాయి. మరి మనతో ఉన్నది ఎవరు? ఇంకా చైతన్య శక్తి మనలో ఉందా లేదా? ఆత్మశక్తి ఉందా లేదా? ఉన్నదండి. ఆత్మశక్తి బలపడుతుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ఒక ధ్యానం చేసి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనం నెరవేర్చుకుంటూ వస్తాం. ఏదైనా సరే అది అందుకోసం ధ్యానం చెయ్యాలి. చాలా మంది ఏమంటారంటే, నేను మనశ్శాంతి లేక ధ్యానం లేక వచ్చాను. మనశ్శాంతి కోసం వస్తున్నారంట. మనశ్శాంతి కోసం ఎక్కడుంది మనశ్శాంతి? ఎలా అబ్బుతుంది మనశ్శాంతి? అది మాత్రం ఆలోచన లేదండి. మనశ్శాంతి కోసం మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది? అది తెలియదు. ఊరికే వస్తున్నాం, ఇక్కడికి వస్తాం, ధ్యానంలో కూర్చుంటాం. కూర్చునేసి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు, స్కూల్ నుంచి వచ్చాడు లేడు, మా అబ్బాయి అన్నం తిన్నాడు లేదా రామచంద్ర, నేను మా వాళ్ళు బండ్లో పోయినారు, బండ్లో అని ఆలోచన చేసుకుంటూ కూర్చుంటే నీకు మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. ఒక్కసారి అక్కడున్న మాస్టర్స్ అందరికీ కూడా నాకు మనశ్శాంతి కావాలి అని కోరుకోమనండి. మనశ్శాంతి ఏ విధంగా వస్తుంది నేను చూపిస్తాను. నాకు మనశ్శాంతి కావాలి, 3 పదాలు. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనలోనికి అడుగు పెడతామో, ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చామో, ఎప్పుడైతే భక్తి మార్గంలోకి ఏ దానికైనా వెళ్ళితే నాకు అన్నటువంటి పదం వెళ్ళిపోతుంది. ఇంకా 2 మిగులుతాయి, మనశ్శాంతి కావాలి. మనం అదే సాధనలో ఉంటే, ఎప్పుడు మనం ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటే ఈ కావాలి అన్నది కూడా వెళ్ళిపోతుంది. మరి నాకు కావాలి ఏంటివి? నాకు అన్నది స్వార్థము, కావాలి అన్నది కోరిక. ఆ 2 వెళ్ళిపోతే మధ్యలో ఉన్నటువంటి మనశ్శాంతి సంపూర్ణంగా 100కి 150% ఉంటుందండి. అప్పుడు మనకు మనశ్శాంతి. లేకపోతే ఎలా వస్తుంది? మనలో స్వార్థము, కోరికలు వస్తుందా? రాదండి. రాదు. కాబట్టి కోరిక అనేది లేకుండా మనము జీవనం సాధిస్తూ ఉంటే మనకు మనశ్శాంతి తప్పకుండా ఉంటుంది. ఇంతకన్నా ఏం కావాలండి? ఎంత సింపుల్ గా చెప్పారు చూడండి. ఇదే మాటే మన పుట్టపర్తి సాయిబాబా వారి దగ్గర ఫారినర్ వచ్చే ఒక మాట అడిగారంట. బంగారు వాట్ యు వాంట్ అన్నారంట. ఎవరు? సాయిబాబా వారు. ఐ వాంట్ పీస్ అన్నాడు. ప్లీజ్ రిమూవ్ ఐ అండ్ వాంట్ అన్నాడు. ఐ వాంట్ పీస్ అంటే నీ దగ్గర ఉన్నటువంటి నేను, ఆ వాంట్ కోరిక 2 తీసేవయ్యా. అహంకారాన్ని, కోరికను 2 వదిలేయి, నీకు మనశ్శాంతి మిగులుతుంది అని చెప్పారంట. ఎవరు? సత్యసాయిబాబా. ఇంకా ఇంతటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని, జ్ఞానాన్ని మనకు ఇచ్చినటువంటి గురువు గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ. అలాగే ఇంకా ఈ జ్ఞానం గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉంటాయి. ఇంకొకసారి ఈ ధ్యానంలోనే మన గురువు గారు అప్పుడప్పుడు మౌనం పాటించండి, మౌనంగా ఉండండి అంటుంటారు. విన్నాను నేను కూడా. గురువు గారు కూడా కొన్ని సంవత్సరాలు మౌనంలోనే ఉన్నాడు. 2015 డిసెంబర్ నుంచి 2016 డిసెంబర్ వరకు కూడా మౌనంలో ఒక సంవత్సరం కాలం ఉన్నారు. మరి మౌనం ఎందుకు ఉండాలి? మౌనం ఎందుకు చేయాలి? మౌనం ఉంటే లాభమేమి? మౌనం అన్నది స్థిరమైనటువంటిది. మౌనము స్థిరాస్తి.
మాట తెరాస్తి. మౌనము ఆత్మకు సంబంధించినటువంటిది, మాట మనసుకు సంబంధించినది. ఇదే మౌనములో ఉన్న మనసును శూన్య స్థితిలోనికి తీసుకువెళ్ళడమే ధ్యానం. మన మౌనంలో మనసు ఉంటుందా అంటే చాలా మంది ఉండదు అంటారు. ఖచ్చితంగా ఉంటుందండి మౌనంలో కూడా. మనం ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తావస్థ. ఇప్పుడు మనం జాగ్రత్తావస్థలో ఉన్నాం. ఇప్పుడు మనం మనసు ఎక్కడెక్కడో వెళ్తుంది. స్వప్నావస్థలో కూడా మనసు ఉంటుంది. స్వప్నావస్థలో కూడా మనసు అనేది ఉంటుంది. ఎలా ఉంటుందంటే కళల రూపంలో మనకు కనిపిస్తుంది. కళలు వస్తున్నాయి కదా, కళలు రావడానికి కారణం ఎవరు? మనసే కదా. మనసే కదా. ఆ మనసును సుషుప్తిలో ఆత్మతో లయము చెయ్యడమే ధ్యానము. ఏమి కాదు. సుషుప్తిలో ఏమన్నా వస్తుందా, మనకి ఏమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియదు. ఆఖరికి మనల్ని వచ్చి కొట్టి చంపినా కూడా ఏమీ తెలియదు మనం. ఆ స్థితిలో ఉండడమే ధ్యానం. కానీ మౌనంలో ఉంటే ఏమవుతుందంటే, నేను ఆత్మపరంగా నేను మౌనంలో ఉన్నప్పుడు తెలుసుకున్నటువంటి విషయం చెప్తానండి. ఒక విషయం, నేను మామూలుగా మౌనంలో అయితే తక్కువగా ఉంటాను. ఎందుకంటే మనం వదిలేది ఎక్కువ, వాగేది ఎక్కువ ఉండను. కానీ ఒకసారి ఉన్నాను, ఉండి భగవద్గీతను ముందర పెట్టుకున్నాను. ఒక 4 సార్లు తిప్పేశానండి 18 అధ్యాయం. తిప్పేసేస్తే అక్కడ వచ్చినటువంటి అంతర్వాణి ఏం పలికించింది అంటే, అక్షర రూపములో ఉన్న చైతన్యమే భగవద్గీత అని చెప్పిందంటే ఎంత గొప్ప వాక్యం చెప్పిందో అంతర్వాణి. అక్షర రూపములో ఉన్న చైతన్యమే భగవద్గీత. ఏంటి ఇలా వస్తుంది? ఇది అక్షర రూపంలో ఉన్న చైతన్యం ఉంటుంది. చైతన్యానికి ఆది అంత్యములు లేవు కదా. మరి అక్షరానికి అయితే ఆది అంత్యాలు ఉన్నాయి కదా, ఎందుకు ఇలా చెప్తున్నది? కానీ దీన్ని పరిశోధన చెయ్యాలి అని చెప్పిన ఆ రోజు పరిశోధన చేయాలి. 10వ అధ్యాయం విభూతి యోగంలో 35వ శ్లోకంలో ఒక వాక్యం వచ్చింది, ఒక పదం, ఆధ్యాత్మ విద్య. ఆధ్యాత్మ విద్య తర్వాత తీసుకుంటూ పోతే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 11వ శ్లోకము ఒక గ్రంథంలో ఉంది, ఒక గ్రంథంలో 12వ శ్లోకంలో ఉంది. ఆధ్యాత్మ జ్ఞాని అన్నటువంటి పేరు. ఇంకా 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 5వ శ్లోకంలో ఆధ్యాత్మ నిత్యత్వ, ఆ 3 దొరికాయి. మళ్ళీ 700 శ్లోకాల్లో ఆధ్యాత్మ అన్నటువంటి పదం లేదండి. తదాత్మ్య మిగతా పదాలు ఉన్నాయి, ఆధ్యాత్మ అన్నటువంటి పదం లేదు. ఏంటి ఈ 3 పదాలే ఉన్నాయి ఇక్కడ, ఉండాలి కదా ఇంకా ఆధ్యాత్మ అన్నది అని ఆలోచన చేశాను. కానీ లేవు కదా. అప్పుడు ఆ 3టిని రాసుకున్నా. ఆధ్యాత్మ అన్నటువంటి పదములో మధ్యలో ధ్యా తీసేస్తే ఆత్మ విద్య, ఆత్మజ్ఞాని, ఆత్మ నిత్యత్వ అన్నట్టు బయటకు. వేదవ్యాసులు వారు రాసినటువంటి ఆ గ్రంథంలో ధ్యా ఎందుకు తీయాలి, మనకు అర్హత లేదు కదా అని అనుకున్నాం. కానీ ఆ ధ్యా అనే అక్షరంతో మొదలయ్యే పదాలు ఏమైనా ఉన్నాయని చూస్తే 4 పదాలు దొరుకుతున్నాయి. ధ్యానం, ధ్యాస, ధ్యాని, 3 పదాలు దొరికాయి. ఇంకోటి కూడా 4వది ధ్యాయ ఉంది. ధ్యాయ ధ్యాస 2 ఒకటే అర్థం వచ్చేది. ధ్యానం మీద ధ్యాస ఉన్నవాడు ఎవరైనా సరే ధ్యానిగా మారతాడు. ఇది ధ్యానము మీద ధ్యాస ఉన్నవాడికి వాడు ధ్యానిగా మారతాడు. ధ్యానిగా ఉన్నవాడు ఆత్మజ్ఞానికి ఆత్మ విద్యను పొందుతాడు. ఆత్మ విద్యను పొందినవాడు ఆత్మజ్ఞానిగా మారతాడు. ఆత్మజ్ఞానిగా మారినవాడు నిత్యము ఆత్మతో ఆనందిస్తూ రమిస్తూ కాలం గడుపుతూ ఉంటాడండి. ఇది నాకు వచ్చిన మౌనములో ఉన్నప్పుడు వచ్చినటువంటి పదాలండి. మౌనం అందుకుండాలి. మనం వేరే వారి దగ్గర మనం ప్రశ్నలు సంధించకూడదు. ఒక్క పిరమిడ్ మాస్టర్ గా చెప్తున్నానండి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి సార్ అని అడిగేంత ఉండకూడదు మన దగ్గర. ఎందుకు? మనలోకి మనం ప్రవేశిస్తే మనలో ఉన్నటువంటి చైతన్యమే మనకు సమాధానం చెప్తుంది. అందుకే గురువు గారు ఒక మాట అన్నారు చూడండి, మీకు గుర్తుందో లేదో, సమస్య బయట ఉందిరా, పరిష్కారం నీలో ఉందిరా అన్నాడు. సమస్య బయట ఉంది, పరిష్కారం నీలో ఉంది అన్నాడు. కానీ సమస్య బయట ఎట్లుంది?
ఆ సమస్యకు మీరు ఎవరైనా సరేనమ్మా, ఇక్కడ ఉన్న మాస్టర్స్ ఒకవేళ విద్యావేత్తలు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, అందరూ చూస్తూ ఉండొచ్చు, వారికి ఒక్కటే నేను చెప్పేది, సమస్య అనే పదానికి వ్యతిరేక పదం తెలిసింటే చెప్పండి, వారికి పాదాభివందనం చేస్తారు. సమస్య అనే పదానికి వ్యతిరేక పదం గూగుల్లో 3 రోజులు వెతికాడాను, సమస్యకు వ్యతిరేక పదం కావాలి, గూగుల్లో కూడా దొరకలేదండి, గూగుల్ తల్లి కూడా ఇవ్వలేదు సమస్యకు వ్యతిరేక పదం. ఎందుకు లేదు? ఎందుకు మరి ఏమని చెప్పారు గురువు గారు? పత్రిజీ గారు అన్నారండి. ఎక్కడన్నారంటే నందవరంలో అన్నారు, మీరు ఉన్నారు ఆ రోజు అక్కడ శివరాత్రి రోజున, మీరు కూడా ఉన్నారు. సమస్య బయట ఉంది, పరిష్కారం నీలో ఉంది, సమస్య బయట ఉంది, పరిష్కారం నీలో ఉంది అన్నారు. కానీ మనకు మనోళ్ళు అన్నారంటారు కానీ దాన్ని ఏ విధంగా మనము తెలుసుకోవాలి అని అంటే గూగుల్ తల్లిని అడిగిన, మా అల్లుడు తెలుగు పండిట్ ఉన్నాడు, వాడు 3 రోజులు చూశాడు, నాగభూషణం అని తెలుగు పండిట్ గవర్నమెంట్ టీచర్, గూగుల్ తల్లిని అడిగాడు, చూశాడు, సమస్యకు పరిష్కారం అంటారు, సమస్యకు పరిష్కారం సమాధానం కానీ వ్యతిరేకం కాదు. ఎందుకు లేదు అని ఆలోచన చేస్తే భగవంతుడి చేత సృష్టించబడిన ప్రతి ఒక్కటి కూడా ద్వంద్వం అనేది ఉంది. ఏదైనా తీసుకో, మంచి చెడు, కుడి ఎడమ, పాపం పుణ్యం, స్వర్గం నరకం, ఇక్కడ ఏమని తీసుకోండి దానికి వ్యతిరేకంగా సృష్టించాడు. సమస్యకు మాత్రం వ్యతిరేక పదాన్ని సృష్టించలేదు. కారణం, ఆ సమస్య భగవంతుడు సృష్టించలేదు, విశ్వం సృష్టించలేదు, చైతన్యం నుంచి రాలేదు. ఆ సమస్యను సృష్టించుకున్నది మనమే. మనం ఆ సమస్యను సృష్టించుకునేసి చైతన్యాన్ని, భగవంతుణ్ణి, దేవుణ్ణి, వాణ్ణి, వీడిని తిరుగుతున్నాం. ఆ దానికి సమాధానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనము మనలోనికి వెళ్ళాలి. పరిష్కారం కావాలంటే మనలోనికి వెళ్ళాలి. నీలోనికి వెళ్ళి, నీలోనికి పో, నీకు ఎందుకు దొరకదు పరిష్కారం? సమస్య బయట ఉంది, పరిష్కారం నీలో ఉంది, అంతే. ఎంత సులభంగా చెప్పాడు గురువు గారు. ఎవరు పట్టించుకోలే, ఏదో ఇలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? మనం మౌనములో ఉంటే వస్తాయి. అందుకే గురువు గారు కూడా 1 సంవత్సరం కాలం, నాకు తెలిసినంత నేను చూడంగా 1 సంవత్సరం కాలం, ఆ సంవత్సరం కాలంలో ఎంత శక్తిని పొందాడో అది నాకు తెలుసు. ఎందుకంటే నేను గురువు గారి దగ్గర కొంచెం సన్నిహితంగా ఎంత శక్తిని పొందాడు అతన్ని మనం తీసుకునేసే గురువు గారి యొక్క ఆశీర్వాదంతో, వారి సంకల్పంతో నేను కూడా మౌనంగా ప్రతి శనివారం మౌనంలో ఉంటూ కొన్ని రోజులు 1 సంవత్సరం కాలం మాత్రం ఉంటాను. మళ్ళీ దాన్ని వదిలేసి మామూలుగా ఏదైనా ఏకాదశి అట్లా రోజులు మౌనంగా ఉంటుంది. ఎక్కడైనా మౌన ధ్యానం అంటారు కదా, ధ్యానమే మౌనం. దానికి మళ్ళీ మౌనం ఏదో ఇంకా తోక మనోడు చేసే తప్పులమ్మ కొంచెం, అవునా కదా? మౌన ధ్యానం అంటేనే మౌనం, అవునా కాదు? గురువు గారు చెప్పిండేదేమి, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దానికి అంతే కదా. ఇంక వేరేదేమున్నది? ఇంకా దానికి మళ్ళీ మనం తోకలు ఎక్కిస్తున్నాం మౌన ధ్యానము అని. కాదు, అది తప్పది. నేను ఖండిస్తానండి దాన్ని. చాలా మందికి కూడా చెప్పాను, ధ్యానమే మౌనమైనప్పుడు మళ్ళీ ఇదేందుకు ఇక్కడ తోక? మౌన ధ్యానము 24 గంటలు మౌన ధ్యానము తప్పు కదండి. గురువు గారి మాటకు మనం వ్యతిరేకమే కదా, వ్యతిరేకం చేసినట్లే కదా. వ్యతిరేకం చేసినట్లయితే మనకి ఎక్కడ జన్మరాహిత్యం జరుగుతుంది? అదే గురువు గారు, నాకంతా గురువు గారు చెప్పినట్టు మనం ఆచరించడమేనమ్మా మన డ్యూటీను. మనం ఇది వేరేది ఏం లేదు. మీది కొద్ది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, నా ఇది కొద్ది నాకు తెలిసింది నేను చెప్తా ఉన్నాను, చెప్పుకుంటూ పోతున్నాను, అంతే. ఇంకేం లేదు. ఇది చేస్తే మనకి ఏమవుతుందో తెలుసా? అక్కడ వింటున్నారు, అక్కడ ఎందుకు వినాలి, ఎందుకు చెప్పాలి? దానికి కూడా సమాధానం గురువు గారే చెప్పారు. చెప్తుంటే జ్ఞానం వస్తుంది, చెప్తుంటే జ్ఞానం పెరుగుతుంది, వింటుంటే చెప్పేవాడికి జ్ఞానం తెలుసుకుంటాము. అందుకు వినండి, లేదంటే చెప్పండి. చెప్పినా జ్ఞానమే, విన్నా జ్ఞానమే వస్తుంది. మనం రెండు ఒకటే కదా. ఇంకా దానికి మనం పంచితే పెరుగుతూ ఉంటుంది జ్ఞానం అన్న ఉద్దేశంతో మనం పోతున్నాం. ఇంకా వేరే ఏం లేదు. ఇంకా ఇలాగే గురువు గారు ఎందుకు ఆచరించాలి? ఇప్పుడు లేరు కదా పత్రిజీ గారు, మనకేమంత పట్టణంలో గురువు గారే లేరు. ఇప్పుడు మా నాన్న గురువు ఉండే, ఆయన చిద్గనాన్న మనుషులు వారు, ఆయన లేరు. మేమందరం మర్చిపోయినాం, మేము ఆచరించగా. ఆయన శిష్యుడు ఉన్నారు, ఏదో ఆశ్రమాల్లో ఉన్నారు, ఆశ్రమాలన్నీ పాడుపడ్డాయి, ఎవరు అక్కడ లేరు. ఎందుకు ఆచరించాలి గురువు గారి మాట అంటే, చింతామణి లోక సుఖం. మనకున్న నవరత్నాల్లో చింతామణి అన్నటువంటి మణి చాలా విశిష్టమైనటువంటి, అది మన దగ్గర ఉంటే ఈ లౌకికమైనటువంటి సుఖాలన్నీ మనం పొందవచ్చు, లౌక్యాన్ని పొందవచ్చు. లౌకికంగా ఉన్నటువంటి
సురద్రుహు స్వర్గ సంపద. దేవతా వృక్షమైనటువంటి కల్ప వృక్షము మన దగ్గర ఉంటే స్వర్గములో ఉన్న సంపదలన్నీ మన ఇంటి ముందరే ఉంటాయి. ప్రయచ్చితే, అది కాకుండా దానికన్నా పెద్దది గురు ప్రీతో, గురువు గారు ప్రీతి పాత్రులు అవుతే. గురువు గారు ఎప్పుడైతారు ప్రీతి పాత్రులు? ఎప్పుడవుతారు? ఆయన చెప్పినవి మనం ఆచరిస్తూ ఉంటే గురువు ఏం కదా. వినపల్లా? గురువు గారు ప్రీతి పాత్రలు అవుతే ఏమవుతుందో తెలుసా అండి? వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా సాధ్యము కానటువంటి వైకుంఠ పదాన్ని ప్రసాదించేవాడు మన గురువు. ఎప్పుడు? ఆయన చెప్పిన ఆచరిస్తే, ఆయన ఆశయాన్ని మనము నెరవేరిస్తే. ఇప్పుడు నెరవేరుస్తున్నామా లేదండి? మీ ఇది కొద్ది మీరు చేస్తున్నారు, నా ఇది కొద్ది నేను చేస్తున్నాను, పిల్లలు ఇది కొద్ది ఎవరెవరు తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారు. అదే విధంగానే మొన్న పులివెందులలో ఒక మదనపల్లిలో ర్యాలీ జరిగినప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. దాన్ని నేను ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాను. ఏమిటంటే గురువు గారు చెప్పింది ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తును 3 జగత్తులు చెప్పాడు. నేను చెప్పినటువంటిది స్నేహ జగత్, మైత్రి జగత్. అది కావాలి. ఎందుకంటే గురువు గారు మొట్టమొదట మనకు మైక్ తీసుకుంటేనే మై డియర్ ఫ్రెండ్స్ అని సంబోధించాడండి. 84 లక్షల జీవరాశులు కూడా నా స్నేహితులని నొక్కి ఒక్కాణించి చెప్పినటువంటి ఒకే ఒక్క వ్యక్తి పత్రిజీ గారు. ఇప్పుడు ఆయన చెప్పాడు, వదిలేద్దామా? కానీ మనం స్నేహంగా ఉన్నామా? లేమండి. ఎవరు లేరండి, స్నేహంగా లేవండి. ఒకరిని చూస్తే ఒకరికి పడదు. ఈ స్నేహ జగత్ కావాలి అన్నది పత్రిజీ గారు చెప్పకుండా కూడా గురువు గారి యొక్క ఆశయం స్నేహ జగత్తు కావాలి. కావాలంటే ఏం చేయాలంటే దూషణంబుల హింస దూరంబుగా నెట్టి, ఒకరిని దూషించడము, ఒకరిని హింసించడము ఉండకూడదు. వాటిని దూరంగా పెట్టండి. దూషణంబుల హింస దూరంబుగా నెట్టి ప్రేమ భావంపు పెంపు చేసి, ప్రేమ భావాన్ని పెంపొందింపండి. ఎవరిపైన? మానవులపైనే కాదు, ప్రతి ఒక్క జీవరాశి పైన కూడా ప్రేమ భావాన్ని మనము పెంపొందించాలి. సకలం ఏకమన్నట్టి సమభావం ఉన్నట్టి, సకలము ఏకమే అన్న సమభావం మనలో ఉంటే, మనము పెట్టుకుంటే ఈ పుడమి స్వర్గంబు కాదా? చూడండి ఎంత గొప్ప మాట. స్వర్గంలో ఏమైనా శత్రువులు ఉన్నారండి? స్వర్గంలో ఒకరికి శత్రుత్వం ఉందా? లేదండి. ఆ స్వర్గంలో కూడా అండి, స్వర్గంలో మరణము లేనిది ఎంత నిజమో భగవద్గీతలో కూడా అబద్ధము లేదు అన్నది అంతే నిజమండి. మనం చేయాలి కదండి. ఇప్పుడు మన స్నేహభావం కావాలి మనకి. మీరు నేను మీరు పిలిస్తే కదా నేనేమంటా అంటే అడిగి కర్నూలు ఎక్కడ ఉంటావో అంటే కదా మా కూతురు తప్ప ఇందుమతి ఉంది అంటారు. మీరేమంటారు? మా నాన్నగారు మీరంటారు. మంది కాదు స్నేహం. మన పక్కన ఉన్న వారితో, పక్కనున్న ప్రాణితో కూడా మనం స్నేహం చెయ్యాలి. అది గురువు గారి యొక్క ఆశయం. ఇవి 3 ఒక ఎత్తైతే అది ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే వసుదైక కుటుంబం అనుకుంటూ వచ్చారు గురువు గారు. ఇలా మనలో ఒకరిలో ఒకరు ఈర్ష్య ద్వేషాలు పెట్టుకుంటే మన మాస్టర్స్కే సరిపోలేదండి. ఒకరిని చూస్తే ఒకరికి కాదు. నాకేం అందరూ మిత్రులే నా దృష్టిలో. నేను అందరినీ కూడా సమభావంగానే చూస్తాను. ఎలా అవుతుందండి? ఒక్క విషయం మీకు కొంచెం కఠినమే అనిపించవచ్చు, కానీ స్నేహభావంతో మనం మెలగాలి. నిన్న త్రినేత్ర పిరమిడ్ లో కూడా నేను అక్కడ జై కొట్టించానండి. స్నేహ జగత్తుకి జై అని కనిపించానండి. అక్కడ వాళ్ళు అన్నారు, స్నేహ జగత్తుకు జై, మైత్రి జగత్తుకు జై, జిందాబాద్ జిందాబాద్, స్నేహ జగత్ జిందాబాద్. ఎంత గొప్ప మాట వచ్చిందోనండి మన అనుపంలోని. దాన్ని అక్కడ నాకు అవకాశం ఇవ్వలేదండి. నేను అక్కడే పలికిస్తాను. పులివెందుల్లో అవకాశం వచ్చింది, క్లాస్ స్టేజ్ పైన పలికిచ్చానండి. అందరూ ఆశ్చర్యపోయారు. స్నేహ జగత్ అక్కడ పైన వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప మాట అన్నారు సార్ ఇది అన్నారు. అవును సార్, ఇది గురువు గారు పలికించారో పలుకుతున్నా అంతే, ఇంక వేరే ఏమి కాదాడా. మనందరము కూడా స్నేహ జగత్తుకు నడుము కడదాం. అవునమ్మా, స్నేహ జగత్తే మనకు ముఖ్యం. ఇప్పుడు
మేక జగత్తు కావాల్సిందే. మేక జగత్తు అయితే ఎలాగ ఉంటుందండి? గురువు గారి మాట మనం ఆచరిస్తే మనకు వైకుంఠం అనేది దొరుకుతుంది. ఇది మన కర్నూలు జిల్లా అయిన మారెళ్ళ రామకృష్ణుల వారు రాసినటువంటి గ్రంథములోనిది. సమన్వయ భాగవతము అన్న గ్రంథములో ఉన్నటువంటి శ్లోకం అమ్మ ఇది. నాదైతే కాదు. ఆ శ్లోకం ఎంత గొప్పగా చెప్పారో ఆయన. దాన్ని నేను పట్టుకున్నాను, ఆ గ్రంథాన్ని చదివాను. నాకు నచ్చినటువంటి శ్లోకం ఏమి? చింతామణి లోక సుఖం సురద్రుహు స్వర్గ సంపదాం ప్రయచ్చితే గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఎంత గొప్పగా ఉందమ్మా, ఉందా లేదా? అదొక్కటి చెప్పారు. అవును కదా, మనకు కావాల్సిందేమి? ఇప్పుడు ఇంకా వైకుంఠం కావాలంటే తిరిగి రాని లోకం కావాలి. గురువు గారి మాటను మనం ఆచరిస్తే తప్పకుండా చేరతామండి. వారు చెప్పిన తూచా తప్పకుండా మనం పాటించాలి. అదే విధంగానే మన సముద్రాల లక్ష్మణయ్య గారి పేరు విన్నారు కదా, విన్నారు కదా. ఆయన యోగ వాసిష్టాన్ని తెలుగు వచన కావ్యంలో రాశారు. మామూలుగా చదువుతుంటాను. వైరాగ్య ప్రకరణంలో 4 వాక్యాలు రాశారండి. 4 వాక్యాలు అద్భుతమైన వాక్యాలు రాశారు. 5వ వాక్యం నా కోసం వదిలేశాడేమో నాకు తెలియదు. 5వ వాక్యం నేను రాశాను. అది కూడా ఈ ధ్యానంలోనే వచ్చినటువంటిదే రాశాను నేను అక్కడ. అది చెప్పేదానికి భయం. ఎవరేమంటారు? నేను పత్రిజీ గారు కదిరిలో మన ఇంటికి వచ్చినప్పుడు కదిరిలో పిరమిడ్ ఓపెన్ చేస్తాంటే మైక్ ఇచ్చినాడు. సార్ ఇట్లా సార్ ఒక వాక్యం ఉంది, దాన్ని పూరిస్తారు సార్, మీరు ఆజ్ఞిస్తేనే పూరిస్తారు, లేకపోతే లేదన్నాను గురువు గారితో. అంటే నువ్వేం చెప్పినా వైభవంగా ఉంటుందిరా, చెప్పురా, అద్భుతంగా ఉంటుంది చెప్పురా. ఆ 4 వాక్యాలు ఏంటివి అంటే, రామచంద్రుడు అడుగుతాంటే వశిష్ఠుతాము, మా గురుదేవా ఇదంతా కూడా మారాలి, ఈ ప్రపంచమంతా మారాలి, వైరాగ్యంలోనికి రావాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతారు. రామచంద్ర నీకు తెలియదు, వివేకము లేని వాడికి శాస్త్రములు బరువు. వివేకం లేదు. మనం ఉన్నాం ఇప్పుడు. ధ్యానము కూడా ఒక శాస్త్రమే, ఆధ్యాత్మిక శాస్త్రమే. మనం వెళ్తున్నాం, ఎక్కడెక్కడ పల్లెకి వెళ్తున్నాం, ధ్యానం చేస్తున్నారా, ధ్యానం ఏం చెప్తుంటే వాళ్ళు నమ్ముతున్నారా? వాళ్ళకి దానిపైన అవగాహన లేదు, ధ్యానం పైన అవగాహన లేదు. కాబట్టి వాళ్ళకు బరువు అది. జ్ఞానము లేని వాడికి వైరాగ్యము బరువు. జ్ఞానము లేని లే వైరాగ్యవంతంగా ఉండరా, వైరాగ్యం తీసుకోరా అంటే వాడు వింటాడా? వానికి అది బరువు. శాంతి లేని వాడికి మనసు బరువు. వాడికి శాంతే లేదు, మనసంతా బరువు, కకావికలం అయిపోతుంది. ఆత్మ జ్ఞానము లేని వాడికి శరీరమే బరువు అని చెప్పి 4 వాక్యాలు రాశారు. అది చదువుతున్నాను. లోపల ఉన్నటువంటి మన చైతన్యమూర్తి, అంతరాత్మ, మన గురువు రాయరా అన్నాడు. ధ్యానము చెయ్యని వాడికి జీవితమే బరువు అని వచ్చిందండి. నేను రాసి పెట్టాను దాంట్లో 5వ వాక్యం. నా కోసమే వదిలేశాడేమనుకుంటా సముద్రాలు. ఆయన తెలియదు కాదు, ఎవడో ఒకడు ఉంటాడు వాడి కోసం. ఆ మాట గురువు గారు చెప్తే ఎంత గొప్ప వాక్యం రైతు. మొత్తానికి నీ కోసమే వదిలినారా అని కూడా అన్నారండి పత్రిజీ గారు కదిరిలో. ఆ మాట అంటూనే కదిరిలో మాట్లాడుతూ కింద ఉన్నోళ్ళందరూ పైకి వచ్చారండి. ఏంటండి ఈసారి ఒకసారి చెప్పు ఉన్నారు. లేదు, గురువు ఆజ్ఞేయాలి, నేను చెప్పను. నేను చెప్పినది మళ్ళీ ఏం చెప్పాను? గురువు రేపు ఇంకొకసారి చెప్పిన వాళ్ళు. ధ్యానం చేయని వాడికి జీవితమే బరువు. అందరూ అదే పలికారు. ఒక 5-6 నిమిషాలు పలికారండి. ధ్యానం చేయని వాడికి జీవితమే బరువు. ఇంకా ధ్యానం చేయకపోతే జీవితం బరువు కదమ్మా. మనం ధ్యానం చేస్తున్నాము, ఆనందంగా ఉన్నాం, అవునా కదా? ఇంటిలోనికి ధ్యానము ప్రవేశిస్తే, గృహములోనికి ధ్యానము ప్రవేశిస్తే ఆ గృహమే ఒక దేవాలయం తల్లి. ఏమీ కాదు, ఇంకా ప్రవేశించారు. ఎవరు ఇంటిలో అది వచ్చినా అంటే దేవాలయమేది ఇంకా. ఎందుకంటే ధ్యానం అనేది ఇంటిలోనికి వస్తే నేను అది మర్చిపోతాను. ఈ రోజును గమనిస్తాం, రేపటి దానికి సిద్ధంగా ఉంటాం. ఈ 3 ఎవరు నేర్చుకుంటాడో వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడండి. అది మేము చేస్తున్నాం మేడం, ఏమనుకోకండి. మళ్ళీ గర్వంగా చెప్తాను ఆ విషయంలో. నిన్నటి మర్చిపోతాం. ఈరోజు కరెక్ట్ నాన్న అంటున్నాను. కరెక్ట్ నాన్న, చెప్పండి. ఈ రోజు ఇప్పుడు ఏముందో గమనిస్తున్నా అంతే. నేను మిగతా దానిపైన నాకు పని లేదు. నా ఎదురుగా ఎవరున్నారు? ఇంటి మేడం ఉంది, మా కూతురు ఉంది, నేనేదో మాట్లాడుతున్నాను, ఇది గమనిస్తున్నాను. రేపు క్లాస్ ఉంది. ఎట్లా? ఎక్కడ? ధర్మవరం పౌర్ణమి క్లాస్ ఉంది. రేపు కదా రేపు. అంతే. ఈ రోజు గమనించో, రేపు సిద్ధంగా ఉంది. ఏమన్నా కానీ ఇప్పుడు ఈ పిరమిడ్ కింద ఉన్న పిరమిడ్ పండినే ఏమవుతుంది? ఏం కాదు కదా అనే సంసిద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారమ్మా. ఏమో రేపు ఏమవుతుందో, రేపేమవుతుందేమో అని అనుకుంటుంటే వాడికి దుఃఖమే. ఆ దుఃఖం నుంచి బయటకు రావడానికి
ఆ దుఃఖం నుంచి బయట పడాలి అంటే ధ్యానం కంపల్సరీ చేయాలి. స్టూడెంట్స్ కూడా ఇట్లే ఏదో క్లాస్ చేస్తుంటే 5 మంది స్టూడెంట్స్ వచ్చారు నా క్లాస్లోకి. ఎందుకు వచ్చారో కదా నాకు తెలియదు. వాళ్ళు ఏమంటే వాళ్ళు స్టూడెంట్స్ వచ్చారు అని చెప్పిన వాళ్ళే అన్నారు మీ లెక్కన చేసిన ఆయన. అయితే స్టూడెంట్స్ కి ఒక మాట చెప్తాను అని చెప్పాను. ఏం ఇఫ్ ఐ కెన్ డూ మెడిటేషన్ ఐ విల్ బి యాన్ ఐకాన్. ఇఫ్ ఐ కెన్ డూ మెడిటేషన్ ఐ విల్ బి యాన్ ఐకాన్. నేను ఎప్పుడైతే ధ్యానము చేస్తానో ఇఫ్ ఐ కెన్ డూ మెడిటేషన్ ఐ విల్ బి యాన్ ఐకాన్. నేను కూడా ఒక ప్రముఖ వ్యక్తిని అవుతాను అన్నటువంటిది మీలో నాటుకుపోవాలి. ఎవరికైనా అంతే. ఇఫ్ ఐ కెన్ డూ మెడిటేషన్, నేను ధ్యానం చేసినట్లయితేనే. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి మీ నాన్నగారి పేరు శ్రీకాకుళం దాకా ఉంది, లేకుండా వచ్చిన శ్రీకాకుళం దాకా ఉంది. ఎక్కడైనా పిరమిడ్ ఉంటే అడిపోతే తెలియకుండా అడిపోతే పిరమిడ్ అడిపోయి మాకు గోడన్ ప్లాంట్ అంటే గోడన్ ప్లాంట్ సూర్యనారాయణ మాస్టర్ తెలుసా మీకు? వాళ్ళు అడుగుతారు, మీరేం పేరు కూడా చెప్పాల్సిన పని. ఎలా వచ్చింది? ధ్యానం నుంచినే కదమ్మా. అందుకు పిల్లలకి చెప్పారు ఇఫ్ ఐ కెన్ డూ మెడిటేషన్ రాయండి. స్కూల్ దగ్గర చెప్పి నేను రాయండి సార్ అని చెప్పిన బాగా. సార్ ఈ మాట రాయండి, ఇఫ్ ఐ కెన్ డూ మెడిటేషన్ ఐ విల్ బి యాన్ ఐకాన్. నేను ఒక ప్రముఖ వ్యక్తిగా ప్రసిద్ధి పొందిన వ్యక్తిగా కాగలను ఎప్పుడు ధ్యానం చేస్తాను. ఇది రాయండి సార్ చెప్తూ కూడా చెప్పానమ్మా నేను. ఒకదానిగా 4 సార్లు రాయండి, 4 వైపులా రాయండి. ప్రతి ఒక్క విద్యార్థి చూడాలి అది. ఆ శ్లోకం చూసి వాళ్ళు ధ్యానం చెయ్యాలి. చెప్పాను నేను స్కూల్లో కూడా చెప్పాను. మనకెందుకు భయం సత్యాన్ని చెప్పేటప్పుడు? సత్యాన్ని చెప్పేటప్పుడు మనకెందుకు భయం? భయపడుతున్నా భయమే అక్కర్లేదండి. మరి ఇంత ధ్యానం చేస్తున్నావు, మనం ఏం చేసుకున్నాం? మనకి ఏమి నేర్పించింది ధ్యానం? ఎంతుంది టైం ఇంకా? మనం ధ్యానం చేస్తున్నాం, మనకు ఏమి నేర్పించింది ధ్యానం? ఒకటం నేను కూడా నాకు నేర్పించింది చెప్తానా? చెప్తాను. మనం ఏమిటిని గమనించుకోవాలి? ఇక్కడ తప్పులెన్నువారు తండోపదండంబు నుర్వి జనులకెల్లా ఉండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు తమ తప్పులెరగరు. విశ్వదాభిరామ వినురవేమ. వేమన్న గారు ఎంత గొప్పగా చెప్పారు. తప్పులు చెప్పేవాళ్ళు ఈ ప్రపంచం నిండాకు ఉన్నారు, కానీ తన తప్పును మాత్రం తను తెలుసుకోడు. అంటే తను తాను గమనించలేదు. ఈ ధ్యానం అనేది మనమని మనము గమనించుకునే విధంగా చేస్తుందమ్మా ధ్యానము. ఎవరైనా గమనిస్తున్నారా? ఎక్కడైనా మనం భోజనం చేసేటప్పుడు మన ప్లేట్ లో మన ఆకులో పెద్ద ఈగ పడి ఉంటుంది, అది మనకు గమనించము. పక్కోడి ప్లేట్ లో చిన్న చీమంటే రే చీమందు చూడరా అంటాం. మనం దీన్ని గమనించాం. అవునా కదా? మంచి గమనించం. మనమలని మనము గమనించుకునే విధంగా చేసే ధ్యానం అమ్మా, ఇంకా ఏమి కాదు. ఏ విధంగా అంటే 5 రకాలుగా ఉంటుందమ్మా. ఫస్ట్ మన మాటను గమనించుకునే విధంగా చేస్తుంది ధ్యానము. చూడమ్మా, మీరెవరో నేనెవరో, మీరెంత గౌరవంగా సంబోధిస్తున్నారో నేనెంత గౌరవంగా సంబోధిస్తున్నాను. అవునా కదా? ఎక్కడి నుంచి వచ్చింది? ధ్యానం నుంచినే కదా. 2 మన మాట, మన చేష్ట, మనం చేసే పని మాట. రెండవది వచ్చేసి మన పనిని గమనించుకునే విధంగా చేస్తుంది. మనం చేస్తున్న పని తప్ప ఒప్ప అని నిర్ణయిస్తుంది ధ్యానం. ఈ మాట మాట్లాడుతున్నా లేదా నిర్ణయించింది. 3వది మన ఆలోచనలను గమనించుకునే విధంగా చేస్తుందండి ధ్యానం. మన ఆలోచన విధానాన్ని మార్చేదే ధ్యానం. 4వది మన ప్రవర్తనను గమనించుకునే విధంగా చేసేదే ధ్యానము. 5వది మన హృదయాన్ని గమనించుకునే విధంగా. ఎప్పుడు నీవు ఆత్మతోనే ఉండరు. హృదయం అంటే ఆత్మే కదా. ఇంకా హృదయం అంటే ఆత్మను గమనిస్తూ ఉండు, ఆత్మ పరిచయం చేసుకుంటూ ఉండు. ఆత్మోన్నతికి నువ్వు దోహదపడు ఈ శరీరానికి చెప్తా ఉంటుంది. ఈ 5 చేస్తున్నాం. దీనినే ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా? దీనిని ఇంగ్లీష్ లో వాచ్ యువర్ సెల్ఫ్ అంటారండి. నిన్ను నీవు గమనించుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం కాకుండా వేరే ఏం చేయలేదు. పూజ చేసినా కూడా గమనించలేమండి. నేను కూడా ఒకనొక పూజలు చేసిన మంత్రాలు చదివిన అన్ని చేసిన అందులో ఏమీ లేదు, మనకు పత లేదు. ఈ ధ్యానంలో నన్ను నేను గమనించుకున్నా. ఒకనొకప్పుడు నన్ను దుర్వాసుడు అని పిలుస్తుండ్రి. నిజముగానే నా భార్య కూడా, మీ అమ్మ కూడా కనీసం అంటే ధ్యానం లేక రాకముందు వరకు మాట్లాడాలంటే భయం.
ఇప్పుడు లేదు, ఆ కోపం గీపం ఏమీ లేదు. అంత కోపం ఉండేది. అది లేదమ్మా, ఎంత శాంతంగా ఉంటాను ఇప్పుడు. ఇంట్లో పిల్లల పైన నా భార్య పైన ఏది చివాట్ అట్లా అనొచ్చు కానీ వేరే వాళ్ళ దగ్గర మాత్రం శాంతమూర్తినే నేను నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చింది. అంతకుముందు బయట అంతే, ఇంట్లోనూ అంతే. దీని ఇంగ్లీష్ లో వాచ్ యువర్ సెల్ఫ్ అంటారు. వాచ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? నిన్ను నీవు గమనించుకో. మరి దీన్ని ఏమన్నారు? దీన్ని ఏమన్నారు? వాచ్. అవునా కదండి? ఈ వాచ్ ఏం చూపిస్తుంది మనకు? సమయం చూపిస్తుంది. అవునా కదా? ఎప్పుడు? సమయాన్ని. ఎందుకు పెట్టాడు ఈ వాచ్ అని పేరు దీనికి? వాడు ఆ రోజు దీన్ని బఫేలో అంటే మనం బఫేలో ఉన్నాం. దానికి దీని పేరు దానికి మంకీ అంటే మంకీ. వాచ్ అని ఎందుకు పెట్టాడంటే ఎప్పుడు సమయాన్ని గమనిస్తూ ఉండండిరా ఎంతవల్లారా అని చెప్పి దీని పేరు వాచ్ అని పెట్టాడేమో వాడు. ఒకసారి క్లాస్ కొట్టాలండి. అవునా కదా? మరి వాచ్, వాచ్ స్పెల్లింగ్ ఏ? WATCH. అవునా కదా? మనము గమనించుకునే తెలుగులో మనం అనుకున్నాం. మాటను గమనించుకునే విధంగా చేసేదే, మన చేష్టను గమనించుకునే విధంగా చేసేదే, మన ఆలోచనలు గమనించుకునే విధంగా చేసేదే, మన ప్రవర్తనను గమనించే విధంగా చేసేదే ధ్యానము అన్నది. వాచ్, వాచ్ యువర్ వర్డ్. అబ్రివేషన్ చూడండి వాచ్ కి ఎలా వచ్చిందో. వాచ్ యువర్ వర్డ్. వాచ్ యువర్ యాక్షన్. వాచ్ యువర్ థాట్. వాచ్ యువర్ క్యారెక్టర్. వాచ్ యువర్ హార్ట్. దిస్ ఈస్ ది వాచ్. చూడండి వాచ్ యొక్క అబ్రివేషన్. వాడు ఎంత గొప్పగా పెట్టాడు. వాడికి ఒకసారి క్లాప్స్ కొట్టాలమ్మా. మనకు కాదు ఇది, వాడు పెట్టాడు. చూడండి, ఎప్పుడు సమయాన్ని గమనిస్తూ ఉండండి రా. వాచ్ అంటే గమనించుట అర్థం ఉంది, వాచ్ అంటే గడియారం అని అర్థం ఉంది. రెండు ఉంది కదా. గమనిస్తూ ఉండండి రా ఎదవా అని చెప్పాను. ఎదవన్నారంటే మనకి వాచ్ అని పేరు పెట్టి. దీని పేరు హెడ్ అని అంటే ఈ రోజు కూడా మనం హెడ్ అని. దీని పేరు హ్యాండ్ అంటే హ్యాండ్. వాడు వాచని ఎందుకు పెట్టాడంటే ఈ విధంగా గమనించుకుంటూ ఉండండి అన్న ఉద్దేశంతో ఈ వాచని పేరు పెట్టాడమ్మా. ఎంత గొప్పగా పెట్టాడు కదా. ఈ విధంగా గమనించుకునే విధంగా చేస్తుంది మనకు ధ్యానము. అవునా కదా? గమనించాలి కదా. ఊరికైనా మనం చేస్తున్నాం, పెడుతున్నాం, తింటున్నాం అన్ని అనుకుంటే అవుతుందా? సమయం పోనా కాదమ్మా. చెప్పండి. ఇంకా ఒక 10 నిమిషాలు ఉందా? ఉంది, చెప్పండి. ఇప్పుడు ఒకసారి కదిరికి రవి రామచంద్రయ్య అని కందుకూరు ఆయన వచ్చారు. నేను మీ అమ్మ ఆ రోజు పెళ్లి ఉంటే పోయినాం కదిరిలోనూ. ఉన్నది రామచంద్రయ్య వచ్చినాడు కదా, ఒకసారి చూద్దాం. ఆయన కూడా పెద్ద మాస్టరే కదా, ఆయన టీచర్ కదా, టీచర్ అని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తూనే వాళ్ళు 10 రోజులు నన్ను ఊరికే ఉండేవారు. రాజు సార్ పైన కూర్చొని చెప్తారు సార్ మీరు. ఆయన ఏం చెప్పినాడు కదా మనకు తెలియదు. అంటే ఆయన కూడా పిలిచినాడు, ఆలింగనం చేసుకున్నాడు. 2 సార్లు మీ పేర్లు చెప్పినాను. ఆయన పేరు ఏం చెప్పి, మీ పేరు తెలుసు సార్, నా పేరు మీకు తెలియకుండా కూర్చోండి సార్ అన్నాడు. ఆయన చెప్తా అంటే వీళ్ళు సార్ కొట్టాను. 2 నిమిషాలు మా గురువు గారికి ఇయ్యండి మైక్ అన్నారు. సర్లేండి అని. ఏం చెప్పేకి అర్థం కాలేదమ్మా. ఒక అబ్బాయి మొబైల్ చూస్తాను. మొబైల్ అంటే వాడికి 12 ఏళ్ళు ఉంటాయి వయసు. వాళ్ళమ్మ పిలుస్తాను, మొబైల్ ఇవ్వలేదు. సార్ మొబైల్లో సందేశం ఉంది, మీకు తెలుసా అని అడిగారు వాళ్ళు. మొబైల్లో ఎందుకు ఉందండి, ప్రపంచం అంతా మన చేతిలోనే. నేను చేతిలో ఉంటుందా కాల్లో ఉంటుందా నాకు అనవసరం. ఆ మొబైల్లో ఒక సందేశం కావాలి మాకు తెలియదు. చూడండి సార్, అబ్బాయిని మొబైల్ చూస్తున్నాడు, వాళ్ళమ్మ పిలుస్తుంది, ఈయన మొబైల్ అంటుంది. వాళ్ళమ్మ వైపు చూశాడా? చూడలే. కారణం వాడు ఏం చేశాడు తెలిసిన? భూతకాలాన్ని మర్చిపోయాడు. నేను అన్ని ప్రపంచం అంతా మర్చిపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రస్తుతాన్ని గమనిస్తున్నాడు మొబైల్లో. అవునా కదా? భవిష్యత్తు పనిలో వాడికి ఇంకా భూతాన్ని మర్చిపోయేటట్టుగా చేస్తుంది, వర్తమానాన్ని గమనించుకునేటట్టుగా చేసేది, భవిష్యత్తును కోరుకోకుండా చేసేది కూడా మొబైల్. సార్ ఈ మొబైల్లో సందేశం ఉంది, అప్పటికప్పుడు వచ్చినటువంటి సందేశం అమ్మ అది. వాళ్ళతో ఆయనైతే సార్ మాకే తెలియదు సార్ ఇది అన్నాడు. నిజంగానే తెలియదు సార్ ఇది. మనం ఎప్పుడైతే అంతర్ముఖంగా అయితే అప్పటికి ఏంది కావాలో ఇది. ఇంకా గాంధీ తాత గారి విషయం ఒకటి తెలుసుకుందామమ్మా. ఎందుకంటే నిన్ననే మనం ర్యాలీ చేసినాం కదా 11వ తారీఖున గాంధీ తాత గారిని.
కొన్ని ఒక్క విషయమే, చాలా ఏం లేదు, మనకు సమయం అయిపోతున్న టయానికి. గాంధీ తాత గారు మహాత్ముడు ఏ విధంగా అయ్యారు? 3 కోతులు ఉండేవి. చెడు కనవద్దు, చెడు అనవద్దు, చెడు వినవద్దు అన్నాడు కదా. అనే 3 కోతులు చేసి మనల్ని కోతులు లెక్కన చేశాడు. కోతులకే మూచిపెట్టాడు. ఎందుకు మూచిపెట్టాడంటే, ధ్యానం చేసేవారి ఇల్లు సుందరకాండ, ధ్యానం చెయ్యని వారి ఇల్లు కిష్కిందకాండ. కిష్కిందలు ఎవరుంటారు? కోతులు ఉంటాయి. కోతులు ఉంటాయి. ధ్యానం చేయకపోతే వాళ్ళు కిష్కిందకాండే, వాళ్ళు కిష్కిందకాండే. ధ్యానం చేసే వారి ఇల్లు సుందరకాండ. ఎప్పుడు ఆనందంగా ఉంది. ఇది చేసి పెట్టాడండి. కళ్ళు మూసిపెట్టాడు. ఎందుకు మూసిపెట్టాడు కళ్ళు? చెడు చూడవద్దు అనండి. ఏం కళ్ళతో మనం ప్రతి ఒక్కటి చూస్తుంటాం కదా, ఇంకా మనకు చెడు తెలియదు, మంచి చూస్తూనే ఉంటాం. కానీ ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, మీరు కూడా పొద్దున్న లేస్తూనే మొహం కట్టుకొని అద్దం ముందరికి పోతారు కదండి. అందరం వెళ్తాము, నేను కూడా వెళ్తా. అందరం అద్దం ముందరికి వెళ్ళినప్పుడు మీ కళ్ళని మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరు గమనించారు. పోతాం, మన కళ్ళు చూసుకునేస్తాం, ఏదో ముఖానికి వేసుకుని పేస్ట్ గీస్ట్ పూసుకుంటాం, వచ్చేస్తాం. కళ్ళుని గమనించారు ఎవరైనా? గమనించారు. కళ్ళు ఏ విధంగా ఉన్నాయో గమనించారా? అది గమనించండి. ఎవరు గమనించారు? ఏ విధంగా ఉన్నాయంటే అడ్డంగా ఉన్నాయండి మన కళ్ళు. అడ్డంగా ఉన్నాయా, నిలువుగా ఉన్నాయా? అడ్డంగా ఉన్నాయి కదా. ఎందుకు మూసిపెట్టాడంటే, ఈ అడ్డంగా ఉన్నాయి కదా కళ్ళు, నీవు అడ్డమైనవన్నీ చూస్తుంటావు కాబట్టి కళ్ళు మూసిపెట్టుకోరా అన్నట్టు గాంధీ తాత ఎందుకు గొప్పగా చెప్పాడు. నోరు మూసిపెట్టాడు. నోరు ఎలా ఉంది? మనం అడ్డమైన చూస్తుంది, అది అడ్డమే కదండి. కళ్ళు అడ్డంగా ఉన్నాయి. మనం చూస్తుంటే మనం వచ్చే ఆలోచనలన్నీ కూడా అడ్డంగానే ఉంటాయండి. ఎందుకంటే కళ్ళు చూస్తుంటే మనసు కోరుతుంది, దాని పేరే ఆలోచన, ఇంకేం లేదు. మన ఆలోచనలన్నీ అడ్డమైన ఆలోచనలు వస్తాయి. నోరు అడ్డంగా ఉంది. నోరు మూసిపెట్టాడు. ఎందుకు మూసిపెట్టాడంటే, అడ్డమైన మాటలు మాట్లాడకండి, అడ్డమైన తిండి తినకండ్రా ఎదవన్నారని చెప్పి నోరు మూసిపెట్టాడండి. అవునా కదా? చెవులు ఎలా ఉన్నాయి? నిలువు కాదు, రంధ్రాలు అడ్డంగా ఉన్నాయి. చెవులు నిలువుగా ఉన్నాయి, రంధ్రాలు అడ్డంగా ఉన్నాయి కదా. అంటే చెవులు కూడా మూసిపెట్టాడు. ఏంటి? రే, పక్కవారి మాటలు వినకరా, నీలోనికి నీవు వెళ్ళి నీ మాట వినురా అని చెప్పి చెవులు మూసిపెట్టాడండి గాంధీ తాత. ఎంత గొప్పని చెప్పాడు. మరి నిలువుగా ఉన్నది ఏంటి? మన ముఖంలో ముక్కొక్కటి నిలువుగా ఉన్నది, దాన్ని మూసిపెట్టలేదండి. దాన్ని మూసిపెట్టలేదు. ఆ ముక్కు అనేది సహజంగా స్వచ్ఛమైనటువంటి గాలి, ఎంతవరకు? నాభిస్థానం వరకు గాలి, అది నాభిస్థానం నుంచి శ్వాసగా మారుతుంది. సహజంగా స్వచ్ఛమైనటువంటి శ్వాసను మాత్రమే తీసుకోరా అని చెప్పాడు. అందుకే ముక్కుడు మూసిపెట్టలేదు మహానుభావుడు. దాన్ని మూసిపెట్టేది కదా. కదా దాన్ని శ్వాసను గమనించాలి మనం. అక్కడికి వచ్చే శ్వాసను ఆ గమనిస్తూ ఉంటే ఆ శ్వాస ఎక్కడికి వెళ్తుంది? ఊపిరితిత్తుల్లోనికి వెళ్తుంది మనకు తెలిసి. అదే మన శ్వాస, మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ శ్వాస ఊర్ధ్వముఖంగా బయలుదేరుతుందమ్మా. పంపించాలి మనం. ఆ శ్వాస ఎలా ఉంటుంది? వన్ వే ట్రాఫిక్. ఒకటి పైకి పోతే ఒకటి కిందకి వస్తూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస, దాని పేరు ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆ అడ్డము దగ్గర యూటర్న్ ఉంది కదా, అక్కడ కలుస్తాయి. అక్కడ కలిసినప్పుడు ఏర్పడేదే ఏ శత్రువు అండి? మన దివ్య శత్రువు కాదండి, మూడవ కన్ను ఏర్పడుతుంది కదా అక్కడ. ఇంకా దివ్య శత్రువు అక్కడ ఏర్పడుతుంది, మనోశత్రువు ఏర్పడుతుంది. ఆ మనోశత్రువు ఏ విధంగా ఉంటుందండి? శివుడికి ఉంది కదా శత్రువు, మూడవ కన్ను. ఎలా ఉంటుంది అది? నిలువుగా ఉంటుంది కదా. ఎప్పుడైతే మనకు ఆ శత్రువు ఏర్పడిందో, నిలువు కన్ను మన దగ్గర ఏర్పడిందో, అప్పుడు నిరంతరము ఆలోచన రక్త స్థితిలోనే ఉంటామండి మనం. అది చెప్పాడండి మనకు గాంధీ తాత గారు. ఊరికే చెవులు మూసిపెట్టినాడు, కన్నులు మూసిపెట్టినాడు, నోరు మూసిపెట్టినాడు, 3 కోతులు, అది కాదండి. ఎంత గొప్పగా చెప్పాడు. ఒక రోజున 41 రోజు ఫంక్షన్ లో నేను స్టేజ్ మీద పిలిచారు. పిలుస్తుంటే ఒక ఆయన ఇచ్చాడు. అక్కడ గాంధీ తాత కనపడ్డాడు. గాంధీ తాతని ఇచ్చాడు. అది శాకాహారం గురించే. దాన్ని తీసుకున్నాను.
తీసుకుని పోతే కూర్చున్నాను, దాన్ని చూసుకుంటున్నాను. ఇది వచ్చిందండి కూతురు కథ. ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పలే. అడ్డంగా ఉండేటివన్నీ చెప్పలేదు, పక్కన ఉన్నాడు చెప్పలేదండి. ఇంతటి జ్ఞానం ఎలా వచ్చిందంటే ఒక్క ధ్యానం నుంచినే పొందొచ్చమ్మా. వేరే దాని నుంచి మనకు లేదు. భజన చేస్తున్నాం కదా, భజనానందం అంతే. ఆనందములో ఉండొచ్చు. ఏ భజన అంటే అర్థం తెలియదు అసలు. భక్తితో జనాన్ని నర్తింపజేయడమే భజన. భక్తితో జనమంతా ఉర్రూతులోగాలి, నర్తన చెయ్యాలి, అది భజన. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? పూజ చేస్తున్నాం. పూజకు ధ్యానానికి ఉన్నటువంటి తేడా కూడా చెప్తానమ్మా. మనం గంటలు నడుస్తూ ఊదిబట్టి చెప్తున్నాం. బయట బిచ్చగాడు వచ్చాడు, మాదా కవలం ఉన్నాడు, ఓ బయటకు పోవయ్యా అంటాడు. అంటాం మనం, లోపల నుంచి ఉంటాం. మాకు వీలు కాలిపో, పక్కింటికి పో అంటాం మనం. అప్పుడు పూజ భంగమే కదా. అదే ఆ ఫోటో కింద కళ్ళు మూసుకొని కూర్చో, భిక్షగాడు కూడా మనం నాటకం చేయడు. ఎందుకు చేయడు? వాళ్ళు ఏదో మౌనంలో ఉన్నారులే, మనం పొలం పారా అని చెప్పి వెళ్ళిపోతారు భిక్షగాడు కూడా. అవునా కదా? పూజకు ధ్యానానికి డిఫరెన్స్ ఉందాం. మనం పూజ చేసేటోళ్ళం సక్రమంగా చేస్తున్నామా? ధ్యానంతో చేస్తున్నామా? లేదమ్మా. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, వాకయామి, ఆసనం సమర్పయామి అని అనేకేమో అంటాను కానీ ధ్యాయామి అనుకో, ధ్యానం సమర్పయామి. ఏం ధ్యానం? ఇంకా ధ్యానం చేయి నువ్వు. అప్పుడు నీకు వాటితో పనే లేదు అసలు. ధ్యానం చెయ్యి. ధ్యానం చేస్తే నీవే. ఎందుకు ధ్యానం చేయాలి అంటే మనిషి మనసుకు బానిస. అవునా కాదు? నాకు అక్కయ్య చెప్పింది, ఇందుమతి అక్క క్లాస్ చేయాలా అని అన్నాడు నిన్న సాయంకాలం. అంటేనే మనసంతా కూడా ఎట్లా ఉల్లాసం అయిపోయిందంటే అప్పుడే నేను క్లాస్ చేసుకుని వచ్చాను. నిన్న చాతుర్మాస వ్రత విరమణ దీక్ష కార్యక్రమంలో క్లాస్ చేసుకుంటూ వచ్చాను. అక్కడ ఒక వాక్యం వచ్చింది. ఆధ్యాత్మికత అన్నది ఒక పులి లాంటిది. ఆధ్యాత్మికత మనం చేస్తున్నామే, ఇది ఒక పులి లెక్కన ఉంటుందట. నిన్నొచ్చింది లెక్క. నిజమైన పులి నోట్లో తల పెడితే దేహం పోతుంది. నిజమైన పులి నోట్లో తల పెట్టినంతో ఉంటుంది, ఈ దేహము వెళ్ళిపోతుంది. ఆధ్యాత్మికత అనే ఈ తలలో తల పెడితే దేహమే రాకుండా చేస్తుంది. అదమ్మా మన ధ్యాన ఆధ్యాత్మికత, వేరే ఏమి కాదు. అది నేను చెప్పాడు. నా మనసు అంతే ఇదే. ఎప్పుడెప్పుడు 11:30 అవుతుందా? నేను మామూలుగా నిద్రపోయే సమయం ఉన్నాను. మీరు అడిగినారని చెప్పారని 1 గంట వరకు లేను. మీరు అడిగినారు అని చెప్పారని నాన్న అని ప్రేమతో మీరు అడిగితే అమ్మ చేస్తానని చెప్పి మేలుకొనే ఉన్నాను 11:30 దాకా. నేనే ఇంకా రెడీ అయిపోయి పోరని పెట్టు. మనిషి మనసుకు బానిస. అవునా కాదు? ప్రతి ఒక్కరు, మన గురువు గారు కూడా ఆయన మనిషి చెప్పింది ధ్యానం చెప్పు, ధ్యానం చెప్పు, ధ్యానం చెప్పుకుంటే ఆయన నిద్ర రాదు. ఎవరికి చెప్తే మనసు మాయకు బానిస. ఈ మనసు కన్నా పెద్దది ఒకటి ఉంది, మాయ అనేది. ఆ మాయకు బానిస. ఆ మాయ కన్నా పెద్దది ఒకటి ఉంది, మాయ పరమాత్ముడికి బానిస. మనం ఎవరిని పట్టుకోవాలి ఇప్పుడు? ఎవరిని పట్టుకుంటే మనకు పరమాత్ముని పట్టుకోవాలి. ఆ పరమాత్ముడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. ఆ పరమాత్ముడు మనలో తీసేసుకొని కూర్చున్నాడు. అద్దె కొంపది ఆయనకు. మనం ఊరికే ఉండదు. మన అద్దె కొంపగా వచ్చినాడు ఈ శరీరంలో. అద్దె కడుతున్నాడు మనకు. అద్దె ఏ రూపంలో కడుతున్నాడు అంటే ఈ జ్ఞానం రూపంలో కడుతున్నాడు అద్దె. ఇంకా వేరే ఏం కదా. ఇప్పుడు పరమాత్ముని పట్టుకోవాలి. పరమాత్ముని పట్టుకుంటే ఏమైతుంది? మాయ దూరం అయింది. మాయ ఉండదు ఇంకా. ఎందుకంటే మాయంతా తనలో పెట్టుకుంటాడు పరమాత్ముడు. తను మాయకు చిక్కడు. ఆ మాయను మన మీద కడుతాడు. మనము ఈ మాయా నాటకమంతా మనతో ఆడిస్తుంది. అవునే కదా? మనం చూస్తున్నదే కదా. పరమాత్మని పట్టుకుంటే మాయ దూరం అవుతుంది. మాయ దూరం అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో నీవు ధ్యాన సాధన చేసి అనుభవాలు పొందితే నీవు మహాత్ముడువు కాదా, నీవే పరమాత్ముడిది కాదా అన్నది నా సిద్ధాంతం ఉంది. ఇంకేమి కాదు. సమయం అయిపోయింది. అయిపోయింది కదా సమయం అమ్మా? అయ్యింది నా, అయ్యింది. ఎస్. అయింది కదా. అంటే మీరు చెప్తూ ఉంటా వింటనే ఉన్నాము. ఇంకా వినాలని కూడా అనిపిస్తా ఉంది. చెప్తానమ్మా. అనుభవ జ్ఞానం అనేది ఎట్లా ఉంటుందంటే, సో మేము ఇంకా ఏం తెలుసుకోవాలి అనేది మాలో ఒక ఆతృత ఉంటుంది కదా. సో సమయాన్ని కూడా మనం పాటించాలి కాబట్టి తప్పదు అన్నట్టుగా. మీరు ఇందాకటి నుంచి అడుగుతున్నారు, నాకు అదే అనిపిస్తుంది. అదే చూడండి అనుభవం అంటే, మరి ఆయన ఎంత ఎరుకతో ఉన్నారు. ఒకవైపు మనతో మాట్లాడుతున్నా కూడా టైం ఎంత అయింది మా చూసుకుంటున్నావా అని అడుగుతున్నారు. సో ఉందా అని అడుగుతున్నారు. ఎంత ఎరుకతో ఉన్నారు మీరు అని నేను అది గమనిస్తున్నాను నేను మీలో. సో సూపర్. ఫస్టే చెప్పారు నాన్న. మీరు ఏం చెప్పారంటే ఒక మాట అన్నారు, ధ్యానం అంటే ఏమీ లేదమ్మా, ఏం చెయ్యకుండా ఉండడమే ధ్యానం అని చెప్పేశారు. దానికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు మీరు.
ఇవన్నీ కూడా ఏమి ఇంకోటి చేయకండి. ఇంకోటి చెప్తానమ్మా. ఆ, ధ్యానం అక్కడ ఉన్నవారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది పట్టుకున్నారు ధ్యానాన్ని? మీరు ధ్యానాన్ని పట్టుకున్నారా? ఏం చేస్తున్నారు మళ్ళీ అయితే ఇంకా? నేను ఇదే మాట ఇంకా పిప్పళ్ళ ప్రసాద్ గారు, మానవ శివప్రసాద్ గారు, పెద్ద పెద్ద ఉందని అడిగినా, నేను అందరినీ అడిగినాను. ధ్యానాన్ని ఎంతమంది పట్టుకున్నారంటే అందరూ చెయ్యొచ్చారు. మానవ శివప్రసాద్ ఎత్తాడు, పిప్పళ్ళ ప్రసాద్ ఎత్తే అందరూ చెయ్యొచ్చు. సార్ అయితే మీరు ఎప్పుడైనా ధ్యానాన్ని వదిలేస్తారండి? ధ్యానాన్ని పట్టుకున్నారంటే ధ్యానం ఎప్పుడైనా వదిలేస్తామండి. ఎందుకు వదులుతాము అంటే, మనము చీకట్లో ఒక ప్రదేశానికి వెళ్తున్నాం అనుకో అమ్మ, అక్కడ మనకి ఏదో అనిపించింది, పట్టుకున్నాం. పట్టుకుంటే అది దయ్యము అని తెలిసింది మనకు. దాన్ని పట్టుకున్నాక తెలిసింది దయ్యము అని. అప్పుడు ఏం చేస్తాం మనం? భయపడి విజిలించుకొని పారిపోయి వస్తాం. అవునా? ఈ ధ్యానం కూడా దయ్యము లాంటిదే. ఈ ధ్యానం కూడా దయ్యము లాంటిదే. పోని అదే దయ్యం వచ్చి మనములను పట్టుకుంది అనుకో, సాధ్యం కాదు. ఇంకా మంత్రకాడ కావాలా, చింతబర్లు కావాలా, అవి కావాలా, ఇవి కావాలా, ఏటేటివో కావాలా దాన్ని వదిలించడానికి. అవునా కాదు? అప్పటికి కాదు వదలదాన్ని. అదే ధ్యానం మనం పట్టుకోరాదు. ధ్యానమే వచ్చి మనమల్ని పట్టుకునే విధంగా సాధన చెయ్యాలి. అప్పుడు ఆఖరి శ్వాస వరకు ధ్యానం 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 అంటూ కలుగుతామున్నాం. ఇదమ్మా నేను తెలుసుకున్న తత్వం. ధ్యానం నేను పట్టుకోలేదు. ధ్యానం వచ్చి మమ్మల్ని పట్టుకుంది, మా కుటుంబాన్ని పట్టుకుంది, మిమ్మల్ని పట్టుకుంది. పట్టుకోవడం బట్టి మీరు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసిండేది. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ శక్తి పిరమిడ్ యూట్యూబ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ప్రియపుత్రిక ఇందుమతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పిరమిడ్ జగత్తుకు, సారీ ధ్యాన జగత్తుకు జై పెట్టండి. ధ్యాన జగత్తుకు పిరమిడ్ జగత్తుకు, పిరమిడ్ జగత్తుకు, శాకాహార జగత్తుకి జై, స్నేహ జగత్తుకి, స్నేహ జగత్తుకి జై హో పత్రిజీ. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. చాలా అంటే చాలా బాగా చెప్పారు. నిజంగానే మైత్రి తత్వం అనేది మనలో అందరిలో రావాలి. ఈ మైత్రి జగత్ అనేది వస్తేనే మనకు, మీరు అన్నట్టు ఏదో మీరేదో నేనో మాట్లాడుతున్నారు, నేనేదో మాట్లాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ నిజంగా స్నేహబంధం అనేది అసలు ఎక్కడుంది? స్నేహం అనేది లేదు, అది రావాలి, అది పెంపొందాలి. చెప్పాడు మై డియర్ ఫ్రెండ్స్ అని సంబోధించాడు. ఏ ఒక్క మహాత్ముడు కూడా ఈ మాట అనలేదు. అన్నిటికీ స్నేహం స్నేహం స్నేహం, అన్నిటికన్నా ఎక్కువ విలువించే స్నేహానికే. ఈ స్నేహం గురించి ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ మహాభారతంలో ఒక కథను సిద్ధం చేశాను. స్నేహం ఎలా ఉండాలి అనేది సింపుల్ గా విఫల స్నేహము, సఫల స్నేహము, సుఫల స్నేహం 3 రకాలుగా ఉంటుంది. ఈ మూడింటిని ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు తెలుసుకుందామమ్మా. అద్భుతమైనటువంటి మీకు వీలైనప్పుడు మళ్ళీ ఒక సెషన్ చేసుకుందాం. అది తప్పకుండా అందరికి అందాలి, ఆ జ్ఞానం అనేది అందాలి. సో థ్యాంక్ యూ సో మచ్. స్నేహం అనేది ద అల్టిమేట్ థింగ్, ఇంకా నెక్స్ట్ లెవెల్. అది ప్రేమను ఎలా పంచుతూ పోవాలో, ప్రేమకు మించినది స్నేహం అని పృథ్వీ చెప్పారు ఒకానొక సందర్భంలో. అది ఈరోజు మళ్ళీ మాకు గుర్తు చేశారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అందులో అడగగానే కూడా ఒప్పుకున్నందుకు, ఇలా మాతో పంచుకున్నందుకు కూడా ఎన్నెన్నో కృతజ్ఞతలు. మీకు ధన్యవాదాలు. సో మీరు ఎవరైనా మాట్లాడతారేమో, అడుగుదాం నాన్న ఒక్కసారి మీతో. ఇక్కడ ఎస్, ఇక్కడ హనుమంత్ గారు. హాయ్ హాయ్ సార్, ఎక్కడి నుంచో ఉంటూ కూడా వింటూ వస్తున్నారు. నమస్తే 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 డాడీ. ఇందాక నమస్తే డాడీ. నమస్తే డాడీ. కూతుర్నే పొగుడుతున్నావు కదా, కొడుకులను అయితే మర్చిపోయినావు అప్పుడే. బండమిందపల్లి నానా. బండమిందపల్లిలో క్లాస్ వింటాండవా? అవునన్నా, పచ్చని ప్రకృతిలో. అమ్మా చిన్న కుమారుడమ్మా, ధ్యానపుత్రుడు. ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకోండి అని చెప్పినాను కదా మేడం మీకు ఇంత ముందు జూమ్ క్లాస్ లోనా? అవును అవును సార్. ఫస్ట్ సారు మేము వచ్చినాక, ధ్యానంలోకి వచ్చినాక 7వ రోజు కదిరిలో కలిసినాడు మహానుభావుడు.
ఓకే. పోయి సెకండ్ ఇచ్చి, సార్ ఇట్లా నేను జీవితం వద్దన్నట్టుంది సార్, నాకు ఆరోగ్యం అంతా ఇట్లా బాలేదు సార్ అంటే, చెయ్యి పక్కకు పారేసి ఫస్ట్ చనిపోరా నువ్వు బతకొద్దురా అన్నాడు. అంటే ఏంటికి అంటే నాలో ఉండే పిరికితనాన్ని ఈ పొద్దుతో నీది చనిపోయిందిరా అని చెప్పినాడు మేడం సార్. ఓహో! డాడీ ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా మాకు ఎక్కడన్నా ఏ క్లాసులు ఉన్నా గానీ సారు నాయన చెప్పి పంపిస్తుంటాడు మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. అసలు సార్ నాయనది క్లాస్ అనేదానికి నిలబడిపోయినాను మేడం. నేను తెలీదు ఎవరిదో అనుకున్నాము. ఓకే. ఇందాక చంద్రకళ మేడం గారు కూడా చంద్రకళ మేడం గారు కూడా ఉన్నారు అక్కడ చూస్తున్నారు. అవును మేడం, అవును మేడం. చంద్రకళ మేడం గారు గాని అందరూ కలిసినాం మేడం ఈడ. ఆహా! పచ్చని ప్రకృతిలో ఉండి విన్నాం మేడం నాయన క్లాస్. వావ్! చూస్తున్నారా రేపు మేడం? అందులో క్లౌడీగా కూడా ఉంది ఈ రోజు బాగా. అవును, అవును మేడం. వాతావరణం కానీ చేంజ్ అయింది. మా నాయన క్లాస్ అనే తలకే వాతావరణమే చేంజ్ అయింది. రేపు ధర్మవరం క్లాస్ ఉందా అదే అదే నా వస్తానా యా పిరమిడ్ లోనా హనుమంతు ఎదురుగేటా? ఎదిరిగేట్లో సరేనా, వస్తా. నందవరం పోతాను రేపు. గురు పౌర్ణమి పున్నం కదా రేపు. అవును నందవరం పోయేసి వస్తా. ఓకే డాడీ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా విన్నానా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మాట్లాడతారా అండి? ఇప్పుడు మీరు విన్న దాని నుంచి ఏమి గ్రహించారు? హాయ్ మాస్టర్స్, ఆత్మ ప్రణామాలండి అందరికి. హాయ్ అక్క. హాయ్ హాయ్ పావని గారు, చెప్పండి. చాలా బాగుంది. అది 3 కోతుల గురించి చెప్పారు కదా, అది ఇప్పుడు దాకా అసలు వినలేదు అక్క. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా అర్థమైంది. చాలా బాగుంది అక్క. ఈ రోజు సార్ క్లాస్ వింటాం చాలా ఇదనిపించింది. చాలా హ్యాపీ, చాలా విషయాలు తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అదొకటి అక్క, నైట్ ఎల్కేజిఎం మెడిటేషన్ లో ఇప్పుడు సార్ చెప్పారు కదా, మన ధ్యానం స్నేహ జగత్ కోసం అని, అదొకటి యాడ్ చేయాలనిపించింది. బాగుంది అక్క. నానా ఈరోజు మీది ఫలించింది. స్నేహ జగత్ అనేది స్నేహ జగత్ రావాలమ్మా. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగమనండి అమ్మా. ఏవైనా నాకు తెలిసిన దాని ప్రకారం సమాధానం చెప్తాను. ఎస్ ఫ్రెండ్స్, మనకి ఇంకా ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు మరి. సో మనకి మీకు ఇంకా ఏమన్నా కానీ డౌట్స్ ఉన్నా, లేకుండా ఉండే విషయాలైనా కూడా ఎవరితో అయినా పంచుకోలేం. కొన్ని విషయాలు కొందరితోనే పంచుకోగలం. సో అలా ఏమైనా ఉన్నా కూడా హ్యాపీగా షేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు మేము నేర్చుకున్నాం స్నేహ జగత్ రావాలి అని చెప్పేసి. కాదమ్మా, ఒకటి హ్యాపీని పక్కన పెట్టండి. హ్యాపీ మనసుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించినటువంటి ఆనందాన్ని పొందండి తల్లి. హ్యాపీ అంతా మనసుకే. అదే ఇది ఇప్పుడు మీరుండి విన్నారు 2 గంటలు 3 గంటల దాకా, ఒక వారం రోజులు మర్చిపోవచ్చు. అదే ఆనందం అయితే చివరి దాకా ఉంటుంది. ఆనందాన్ని అనుభవించండి. హ్యాపీని పక్కన పెడదాం. హ్యాపీ మాట్లాడుకునే మనసుకు సంబంధించినటువంటిది హ్యాపీ, సంతోషము. ఆత్మకు సంబంధించినటువంటిది ఆనందము. అవునా కదమ్మా? కాబట్టి హ్యాపీ అంటే ఆనందం అంతే. నిన్న ఒకటి ఆనంద పక్షపాలు వచ్చాయి. నాకు క్లాస్ చెప్తుంటే త్రినేత్రలో వాళ్ళు నన్ను ఊహించలేదు క్లాస్ ఇలా ఉంటుంది. 10 నిమిషాలు ఇచ్చారు. ఉదయం మళ్ళీ ఫోన్ చేశాడు అతను. ఆయన లెక్చరర్, ఆయన గురువు గారు అండి అన్నారు. ఏం సార్ అన్నారు. నా పేరు సుబ్రహ్మణ్యము, త్రినేత్ర పిరమిడ్ మాది. నిన్న 10 నిమిషాలు మీకు ఇచ్చాం సార్. 10 నిమిషాల్లో అందరినీ ఏడ్పించారు మీరు. కళ్ళ కొద్ది నీళ్ళు వచ్చాయి వాళ్ళకు, ఆనంద పక్షపాలు వచ్చినాయి సార్. మాకు ఒక క్లాస్ కావాలి అన్నాడు. సరే సార్, ఎప్పుడు అన్నాను. 41 days ఫంక్షన్ అఖండ ధ్యానం అయిపోయిన తర్వాత క్లాస్ ఒక సండే కావాలి సార్. కనీసం అంటే కొన్ని 100 మంది వస్తారు. ఇంకా సార్ మందితో నాకు పని లేదు, నేను సంఖ్యను చూడండి సత్యాలు అంతే అని అంటూనే ఆనంద పక్షపాలు ఎలా వస్తాయి అని అడిగినాను సార్. అతను ఆనంద పక్షపాలు రావడం కారణం ఏంటమ్మా? మీకు కూడా కళ్ళు చెమకిలుతున్నాయి. కారణం ఏంటి? నాకు కూడా ఏంటంటే మనసులో మాట్లాడడానికి మాటలు ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు ఆనంద పక్షపాలు వస్తాయమ్మా. దాని రూపంలో బయట మనం చెప్పుకుంటా ఉంది. మనసులో మాటలు ఉండకూడదు. ఇంకా అలా ఉండాలమ్మా. ఏదైనా కూడా మనం పొందినటువంటి అనుభూతికి మనసులో స్థానం ఉండకూడదు. అది ఆనందంగా మారిపోతుంది. అప్పుడు వస్తాయి ఆనంద పక్షపాలు. దాని పేరే ఆనంద పక్షపాలు. సరేనమ్మా?
థ్యాంక్ యూ నాన్న. అండ్ ఇంకొకటి Thank you. చెప్పారు మీరు నాకు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అని అలా అని ఇలా అని ఏం పెట్టద్దమ్మా, జస్ట్ సూర్యనారాయణ అది పెట్టండి పేరు అంతే అని చెప్పారండి ఆయన. సో చూడండి ఫ్రెండ్స్, సీనియారిటీ అనేది ఆ అనుభవంలో ఉంటుంది, ఆ జ్ఞానంలో ఉంటుంది, కానీ పేరులో అయితే ఉండదు. సో నేను మరొక్కసారి వారి దగ్గర నుంచి ఆ విషయాన్ని కూడా నేర్చుకున్నాను. నేను కూడా ఆచరణలో పెట్టడానికే ప్రయత్నిస్తాను కొన్ని విషయాలని. సో మరొక్కసారి నాకు ఆ విషయంలో ఆయన మళ్ళీ ఆదర్శం. సో సూపర్. థ్యాంక్ యూ సో మచ్. పావని గారు హ్యాండ్ రైస్ చేశారా? అవునక్క. అదొకటి సార్ చెప్పారు కదా, వాచ్ గురించి చెప్పారు కదక్క, అది కూడా కరెక్టే. నిజంగానే ధ్యానంలోకి వచ్చాక మనకు ఆ ఇది వస్తుంది అనమాట. మనం మాట్లాడే మాట గమనించుకోవటం, మన ఆలోచన గమనించుకోవటం, అవన్నీ కూడా నిజంగా మెడిటేషన్ లోకి వస్తే వస్తుంది. అది కూడా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు దాకా వినలేదు. వాచ్ గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూపర్. హలో చెప్పండి నాన్న. అమ్మా, ఒకటి చెప్పండి. టిఎస్ఎస్ఎం అంటున్నాం కదా, టిఎస్ఎస్ఎం అంటే ఏంటి? టిఎస్ఎస్ఎం ఎక్కడుంది? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కర్నూలు అంటున్నాం. ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఉండి నెలకు ఒకసారి కలుస్తారు. దట్ ఈస్ నాట్ టిఎస్ఎస్ఎం. నౌ వీఆర్ రూలింగ్ ఇన్ టిఎస్ఎస్ఎం. నౌ వీఆర్ లివింగ్ ఇన్ టిఎస్ఎస్ఎం. బికాస్ టిఎస్ఎస్ఎం అంటే ప్రెజెంట్ స్పిరిచువల్ సోల్స్ మీటింగ్. టిఎస్ఎస్ఎం అంటే ప్రెజెంట్ స్పిరిచువల్ సోల్ మీటింగ్. వర్తమానములో ఆధ్యాత్మికవేత్తల ఆత్మల యొక్క సమావేశం తల్లి. ఇది పిఎస్ఎస్ఎం, అసలైన పిఎస్ఎస్ఎం. నిజంగా ఎవరు చెప్పలేదు నాన్న ఇదైతే. నిజంగా ఎవరు చెప్పలేదు. నాకు కూడా గురువు గారు మన ఇంటికి వచ్చి 4 రోజుల తర్వాత నాకు వచ్చిందమ్మా, లేకపోతే గురువు గారి ముందరనే చెప్పేవాడిని. గురువు గారు మన ఇంటికి వచ్చాడు. మన ఇంటికి వచ్చి పరమహంస ఎవరైనా ఉన్నారు అంటే వీడే పరమహంస, లేరా సూర్యనారాయణ అందుకుని పేరు పెట్టి పిలిచి చెప్పినాడమ్మా. కానీ నేను దాన్ని కూడా వాడుకోలేదమ్మా. ఎందుకంటే మనం పరమహంసము అవునో కాదో మనకు తెలియదు. గురువు గారు ప్రేమగా చెప్పింది. ఒక చోట కర్ణాటకలో బుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే వాడే బుద్ధుడు ఉన్నాడు. శంకర కూడా అప్పుడు ఉన్నాడు. ఇక్కడ ఒక 60-70 మందిలో పరమహంస అన్నాడు. కానీ నేను పట్టించుకోలేదమ్మా. ఎందుకంటే మనం ఆ స్థాయికి ఎదిగామో లేదు అనే ఉద్దేశంతోనే మనం పరమహంసము కాదో అవునో కాదో ఏ ఒక్కరిని మనం దుర్బాట్లాడినా కూడా మనం పరమహంస పదవికి అనర్హులం. ఓకేనమ్మా, బాయ్. బాయ్ రా. బాయ్ నాన్న. హ్యాపీ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదా. సో మీరు కూడా ఇంతే ఆనందాన్ని పొందారని నేను ఆశిస్తున్నాను. సో ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అస్సలు ఉండకండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయడం నాకు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ అభిప్రాయాలు అనేది తెలియచేయడం, ఓపెన్ గా షేర్ చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమంది. అది కూడా ధ్యానంలో ఒక భాగమే. కాబట్టి నేను ఎప్పుడు కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయమని అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మటుకు అస్సలు మరవకండి. ఎందుకంటే ఇలాంటి అనుభవ జ్ఞానంతో మీ ముందుకు మళ్ళీ మంచి నోటిఫికేషన్స్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. మరొక్కసారి మీకు ధన్యవాదాలు. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.